వెల్కమ్ టు చాయ్ విత్ గౌతమి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. యాజ్ యూజువల్ నేను స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చేస్తాను కదా. ఈరోజు మనతో పాటు ట్రూ లవ్ అండ్ ఒక ఇండిపెండెంట్ మూవీ చాలా 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 మిలియన్ వ్యూస్ వచ్చాయి ఆ ఇండిపెండెంట్ మూవీకి. దానిలో ఒక సాంగ్కే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. పార్ట్ 1 పార్ట్ 2గా తీశారు. పార్ట్ 1కి 12 మిలియన్ ప్లస్ వ్యూస్ అండ్ పార్ట్ 2కి 6 మిలియన్ ప్లస్ వ్యూస్. సో ఇంత ఫేమస్ పర్సన్ని నేను ఇవాళ తీసుకొచ్చేసాను. హీస్ నాన్ అదర్ దెన్ శ్రీధర్ గారు. హాయ్ శ్రీధర్ గారు. హాయ్ అండి. సో ట్రూ లవ్ అండ్ డైరెక్టర్ శ్రీధర్ గారు. అలా చెప్పుకుంటే ఇంకా బాగుంటుందేమో కదా. ఓకే, సో పార్ట్ 1 పార్ట్ 2 రెండు చూసా. ఫస్ట్ పార్ట్ 1 చూసా. పార్ట్ 1 చూసినప్పుడు ఆ రైటింగ్స్ కానీ ఆ మూవీ యొక్క ఆర్ఆర్ కానీ వెరీ ప్లెజెంట్ అండ్ హార్ట్ టచింగ్. ఎలా అనిపిస్తుంది 12 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చేదానికి? అన్ఎక్స్పెక్టెడ్ అండి యాక్చువల్గా ఇది. యాక్చువల్లీ ఏంటంటే నేను ఎప్పుడైతే ఈ మూవీ చేద్దాం అనుకున్నా, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూట్యూబ్లో ఎంఆర్ ప్రొడక్షన్స్ వాళ్ళే చూసేవాడిని. అక్కడ ఏంటంటే వాళ్ళు చాలా బ్యూటిఫుల్ కంటెంట్స్ చేసేవాళ్ళు, మంచి లవ్ స్టోరీస్ డిఫరెంట్గా. యాక్చువల్గా నేను విన్నది ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళ వల్లే స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి యూట్యూబ్లోనే ఒక విన్నాను. నేను కూడా ఇలాంటి కంటెంట్ ఏదైనా తీయాలి. సో చాలా ట్రై చేశాను, బట్ పిఎస్పీకే చేసా. అది నియర్లీ 1.1 మిలియన్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, ఏ చేస్తే బాగుంటుంది అనేసి అనుకున్నాను. ఒక బేస్డ్ ఆన్ ట్రూ లవ్ స్టోరీని చేద్దామని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యాను. ఈ స్టోరీ మనం ఆడియన్స్కి జనాల మధ్యలో వెళ్ళేదానికంటే ఫస్ట్ బిఫోర్ దాట్ లైక్ కొద్దిమంది నా ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్ కానీ తెలిసిన వాళ్ళకి ఈ స్టోరీ వినిపిద్దాం. సో విన్న తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో చూసి దెన్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అప్పుడు నాకు తెలిసిన కొద్దిమంది ఫ్రెండ్స్ లైక్ లవ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, ఒక ప్లే బాయ్స్ టైప్, అసలు లవ్ అంటే అస్సలే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, అలా చాలామందికి స్టోరీ చెప్పాను. బాగా కనెక్ట్ అయ్యారు. ఎవరిది అని అడిగినప్పుడు నేను స్టోరీ ఎవరిది అనేది నేను చెప్పలేదు. నాకు ఇలా నాకు స్టోరీ చెప్పారు, అది వినండి ఎలా ఉందో చెప్పండి. సో అందరూ పాజిటివ్ రెస్పాన్స్ అనమాట. వాళ్ళ కళ్ళలో వాటర్ చూసాను. సో అందరికీ కనెక్ట్ అయింది. సో ఎందుకు ఈ స్టోరీ చేయొద్దు అని చెప్పేసి దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్. సో దీనికి ఇంకా బ్యూటిఫుల్ డైలాగ్స్ పడితే చాలా బాగుంటుంది అని దెన్ జగదీష్ అని ఒక అబ్బాయి లైక్ వినయ్ కుమార్ వక్కపట్ల అని చెప్పేసి అతను గీతా గోవింద మూవీ కూడా క్లైమాక్స్ సీన్ డైలాగ్స్ రాశారు, ఆ కాళ్ళు పట్టుకునే సీన్ అది. సో దెన్ అతన్ని పిలిపించి ఇంకా బ్యూటిఫుల్గా డైలాగ్స్ రాయడం నేను స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసిన తర్వాత పార్ట్ 1 7 డేస్లో కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మ్యూజిక్. సో మ్యూజిక్ పిఆర్ గారు, ఆల్రెడీ పిఆర్ గారితో ఒక 2-3 ప్రాజెక్ట్స్ వర్క్ చేశాను, బట్ దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అని నేను చెప్పి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా బాగా కనెక్ట్ అయ్యారు. లాస్ట్లో తాళి విప్పే సీన్ దగ్గర ఒక సాంగ్ కావాలండి, సో ఇలా ఉండాలి ఆ సాంగ్ అని చెప్పేసి చెప్పాను. ఓకే అన్నాను అనమాట. దెన్ అది అయిపోయిన తర్వాత మేము ఎప్పుడైతే రిలీజ్ చేసామో వేరే ఛానల్లో వద్దు మన ఛానల్నే రిలీజ్ చేద్దాం అనేసి అనుకున్నాను. జస్ట్ 7,000 చేంజ్ సబ్స్క్రైబర్స్ అనమాట. ముందు నుంచి మేము ప్రమోషన్ చేస్తున్నాం ఆ సాంగ్ కానీ అది కానీ, అంత రెస్పాన్స్ రాలేదనమాట. జస్ట్ ఒక 1 lakh 2 lakhs వచ్చింది, దట్ టు గుడ్. లైక్ 7,000 సబ్స్క్రైబర్స్కి అన్ని వ్యూస్ నాకు హ్యాపీ అనిపించింది. బట్ ఎప్పుడైతే నేను మూవీ అప్లోడ్ చేసిన తర్వాత అలా వాష్రూమ్కి వెళ్ళేసి ఇలా వచ్చి ఇలా చూసేసరికి 50,000 వ్యూస్ అనమాట. రీఫ్రెష్ కొడుతూ ఉంటే 10,000 15,000 కామెంట్స్. లిటరల్ ఆ కామెంట్స్ చూసినప్పుడు నా ఐస్లో నుంచి వాటర్ వచ్చాయి అనమాట. సో అలా బాగా కనెక్ట్ అయ్యాం. సో అలా స్టార్ట్ చేసాం ట్రూ లవ్. అండ్ అంటే ట్రూ లవ్ అని అక్కడ ఎప్పుడైనా యూట్యూబ్లో పైన ట్రూ లవ్ అని అంటే జనరలీ నేను చూసేవి తెలుగు వీడియోస్ కదా, ట్రూ లవ్ అనుకోవడగానే మీదే వచ్చింది ఫస్ట్. అంటే అంత పాపులర్ అయిపోయింది. అక్కడ ఏంటంటే యూట్యూబ్ ఏదైనా సరే, ఈవెన్ గూగుల్ ఈస్ టైప్ విత్ యూట్యూబ్, రెండు ఒకటే.
ఎప్పుడైతే మనం సెర్చ్ చేస్తామో పబ్లిక్ ఏదైతే ఎక్కువ సెర్చ్ చేస్తారో అవును, అది ఎప్పుడైతే వస్తుంది. పైన ఫస్ట్ పొజిషన్లో అది ఉంటుంది అన్నమాట. సో మీదైతే నాకు చాలా హార్ట్ టచింగ్గా అనిపించింది. యూనో ఫస్ట్ పార్ట్ మీరు ఏదైతే తీసినప్పుడు చూసాం కదా, ఫ్లై క్యామ్ నుంచి Right. స్టోరీలోకి వచ్చి ఆ తర్వాత వెనక్కి మొత్తం స్టోరీ వెళ్తుంది కదా. సో ఎలా అంటే మీ ఫ్రెండ్ది ఒక స్టోరీయా ఇది? లేదండి, ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ లవ్ స్టోరీ. దట్ ఈస్ మై స్టోరీ. సో దట్ ఈస్ కాల్డ్ లైక్ ఐ మెన్షన్ సేమ్ నేమ్. రివీల్డ్ అనమాట. అయితే మీ ఓన్ స్టోరీ. ఎస్, యూ హ్యాడ్ మెనీ పీపుల్ నోస్ దట్. అందరికీ తెలుసా? అందరికి తెలిసి ఇది నా స్టోరీ అని. ఓకే. అండ్ అందుకే ఈవెన్ నా నేమ్ శ్రీ అని చెప్పేసి అక్కడ పెట్టడం, లావణ్య నేమ్ హీరోయిన్కి పెట్టడం అలా జరిగింది. సేమ్ నేమ్ హీరోయిన్కి పెట్టారా? Yeah. ఓకే. సో ఇప్పటికి తన టచ్లో ఉన్నారా? ఎప్పుడైనా కాల్ చేయాలి? లేరండి, Oh. షీఈస్ మ్యారీడ్ అండ్ షీఈస్ నాట్ హియర్. ఓకే. సో యాక్చువల్లీ దానిలో మీరు క్లైమాక్స్లో ఇంకొకటి చూపించారు. Yeah. అందుకే నాకు సడన్గా వచ్చి నేను బికాస్ క్లైమాక్స్ అంటే నేను యాక్చువల్గా పార్ట్ 1 వరకే చేద్దాం అనుకున్నాను. పార్ట్ 2 చేసే ఆలోచన లేదనమాట. ఓకే. ఎందుకైతే ఎప్పుడైతే ఆ తాళి విప్పేసి వెళ్ళిపోయారో అక్కడికే స్టోరీ ఎండ్. బట్ ఆడియన్స్ మాత్రం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ఆ రేంజ్లో నాకు కామెంట్స్ వచ్చాయి. అండ్ వేరే కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా పెట్టారనమాట. మాకు తెలియకుండానే వాళ్ళు చాలామంది పెట్టారు. సో పార్ట్ 2 కూడా చేయాలనుకుంటున్నాను. నేను అనుకోలేదు, బట్ వాళ్ళు అన్నారు ఇలా చేస్తున్నారు అని. దెన్ ఏం చేద్దాం అనేసి ఏం థాట్స్ రావట్లే, ఏం చేద్దామని డైలమాలో ఉన్నా. బట్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ లైక్ కామెంట్స్ పెడుతున్నారు, మాకు పార్ట్ 2 కావాలి. ఆ తర్వాత శ్రీ ఏమయ్యాడు, లావణ్య ఏమయ్యాడు. అక్కడితో స్టోరీ లేదు. ఆ తర్వాత ఎప్పుడు లావణ్యం చూడలేదు అనమాట. దెన్ చూసారు లైక్ ఆ తర్వాత తాళి పెట్టే సీన్ ఒకటి ఉంది కదా, తాళి పెట్టే సీన్ అండ్ దాని నెక్స్ట్ డే ఫాదర్ చనిపోయే సీన్ అండ్ సూసైడ్ అటెంప్ట్ అండ్ లావణ్య ఫోన్ కాల్ వరకు రియల్. యా, అక్కడి వరకు రియల్ అనమాట. ఇంకా ఆ తర్వాత లావణ్య క్యారెక్టర్ అనేది ఇంకా బ్యూటిఫుల్గా డిజైన్ చేయాలి, ఏం చేయాలో తెలీదు. బట్ అప్పుడు అనుకునేవాడిని లైక్ మన కాలనీలో ఎవరైనా మంచి వాళ్ళు ఉంటారు, లైక్ పొద్దున్న లేస్తే మనతో బాగా మాట్లాడతారు, అలాంటి వాళ్ళు లైక్ సడన్గా చనిపోతే లైక్ ఈవెన్ మన ముసలి లైక్ మన అమ్మమ్మ గారు నాన్నమ్మ గారు అనుకుంటూ ఉంటారు, అరే ఆయన చాలా మంచి అతను, బతికినప్పుడు ఎలా బతికామో తెలియదు కానీ చనిపోతే 10 మంది ఆ క్యారెక్టర్ గురించి గొప్పగా మాట్లాడుకోవాలి. ఇది ఒక్క లైనే నాకు వచ్చింది. ఈ ఒక్క లైన్ నాకు వచ్చి ఈ క్యారెక్టర్ని చంపేద్దాం. ఎందుకంటే లైక్ ఇప్పుడు పార్ట్ 2 చేయాలంటే ఆ అమ్మాయికి యాస్టీస్గా మ్యారేజ్ అయ్యిందని చూపించామనుకో ఆడియన్స్కి నచ్చదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో, చాలా మంది లైఫ్లో ఇలాంటి లవ్ స్టోరీస్ ఉంటాయి. ఏదో సమ్ ఎక్స్పైజీ రీజన్ వల్ల విడిపోతారు. అలా అని చెప్పి లైక్ వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్న అతనికి నిజం చెప్పారా? చెప్పలేదు. ఒకవేళ చెప్పిన అతను యాక్సెప్ట్ చేస్తాడో తెలియదు. చెప్పకపోతే ఆ అబ్బాయిని మోసం చేశారని అంటారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటనేది ఎవరు అర్థం చేసుకోరు, మోసం గురించే మాట్లాడతారు. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఆలోచించి దెన్ ఐ స్టార్టెడ్ లైక్ చేంజింగ్ ద స్టోరీ ఆఫ్ లావణ్య. సో లావణ్య క్యారెక్టర్ని మొత్తం అలా మార్చేసి, సో తనకు ప్రెగ్నెన్సీ రావాలి అంటే లైక్ సంథింగ్ ఏదో పెట్టాలి, తను చనిపోవాలంటే ఒక రీజన్ పార్ట్ 1లో రొమాంటిక్ సాంగ్ వల్ల సమ్ ప్రెగ్నెన్సీ వచ్చినట్టు. అండ్ ఫాదర్ ఒప్పుకోరు బికాస్ లైక్ నల్గొండ జిల్లాలో అది అప్పుడు అమృతాపని ఆ ఇన్సిడెంట్. సో అలాంటి ఫాదర్ వీళ్ళ ఫాదర్, ఎందుకంటే ఆల్రెడీ మనం పార్ట్ 1లో చూపించాం పాల దగ్గర వాళ్ళ నుంచి పార్లమెంట్ వరకు క్యాస్ట్. సో అలా ఆ ఫాదర్ని అలా చూపిద్దాం. సో ఆ ఫాదర్ యాక్సెప్ట్ చేయరు ఆబ్వియస్లీ. దెన్ ఈ అబ్బాయి ఇప్పుడు ప్రెగ్నెంట్, ఈ అబ్బాయి గురించి తెలిస్తే అబ్బాయిని చంపేస్తాడు. సో శ్రీని చంపేస్తే ఈ అమ్మాయి ఉండలేదు. సో శ్రీని నేనే పెళ్ళైపోయిందని చెప్తే శ్రీ ఓకే ఫైన్ బాగుంటాడు అని చెప్పేసి శ్రీ దృష్టిలో ఒక చీటర్ లాగా మిగిలిపోదామని చెప్పేసి అలా ఆ క్యారెక్టర్ని డిజైన్ చేస్తాం అనమాట. సో అలా చేసి పార్ట్ 2 కంప్లీట్. అండ్ శ్రీకి పెళ్ళైతే ఆ వైఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంటే అది ఎలా ఉంటుంది అని చెప్పేసి అది కూడా బాగా క్యారీ చేశారు. లైక్ పిల్లలు లేరు అనుకోకుండా వాళ్ళ మధ్యలో జరిగే డిస్కషన్ కానివ్వండి, ఆ తర్వాత ఇంకా చాలా ఉండే లైక్ డిస్కషన్స్ డిలీటెడ్ సీన్స్లో ఉన్నాయి. 1 hour 10 minutes సీన్స్ డిలీట్ చేసాం మేము. సో అవి కూడా అప్లోడ్ చేసాము, దానికి కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. అంటే ఫస్ట్ పార్ట్ని చూస్తే జనరల్ ఎవరైనా ఫస్ట్
ఇప్పుడు వెంటనే ట్రూ లవ్ అండ్ ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే అది చూసేటప్పటికి గూస్ బంప్స్ వస్తాయి. బికాస్ ఎవరో ఒకరు ఏదో ఒక సిచ్యువేషన్లో ఆ సిచ్యువేషన్ కనెక్ట్ అయ్యారు, ప్రతి ఒక్కరు ఉంటారండి, ఆ కనెక్షన్ క్లియర్గా తెలుస్తుంది. సో దాన్ని ఫోకస్ చేసుకొని అండ్ యాజ్ వెల్ ఎస్ మీ ఓన్ స్టోరీ కాబట్టి మీరు కరెక్ట్గా పోర్ట్రే చేయగలిగారు. అంటే చాలా మంది లవ్లో అయితే ఇలాంటివి ఉంటాయి, బట్ ఐ డెంట్ ఎక్స్పెక్టెడ్ లైక్ ఇంతమంది లైఫ్లో ఇలాంటి స్టోరీ ఉంటుందని. మొత్తం మీద 90% పీపుల్ ఇలా ఉన్నారు అని కనెక్ట్ నేను చేసిన తర్వాత కామెంట్ చూసినప్పుడు మా స్టోరీ మీరు కాపీ కొట్టారండి, యాజ్ ఇట్ ఈస్గా నా లైఫ్లో కూడా ఇలాగే ఉంది, సో మీరు నేను కాపీరైట్ వేస్తాను మీ మీద అని చెప్పేసి అలా అన్న వాళ్ళు. సో అలా చాలా మంది ఉన్నారనమాట, ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాగే ఉంది. లాస్ట్కి ఆ తాళిప్పే సీన్ అలా లేదు, కానీ యాజ్ ఇట్ ఈస్గా మిగతాదంతా సేమ్ అండి అని చెప్పేసి అన్నాను. సూపర్ సూపర్. సో ట్రూ లవ్ అండ్ ఫస్ట్ ఇండిపెండెంట్ మూవీయా మీది? అంతకుముందు నేను రాంగ్ కాల్ అని చెప్పేసి ఫస్ట్ స్టార్ట్ చేశానండి. రాంగ్ కాల్ షార్ట్ ఫిలిం. లైక్ అమ్మాయిలకి మెయిన్లీ రాంగ్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా, అవి ఊరికే రావన్నమాట. లైక్ మనకు అన్నోన్ పర్సన్ లైక్ మౌత్ పాసింగ్ మెసేజ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్, మన నెంబర్ అనేది అలా పాస్ అవుతూ ఉంటుంది. లైక్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నెంబర్ రాయడం, కాలేజ్ కల్చర్ యాక్టివిటీస్కి మనం నెంబర్ రాస్తూ పాస్ చేయడం, మన పక్కన అబ్బాయి తీసుకొని మనకు తెలియకుండానే వాళ్ళ ఫ్రెండ్స్కి నెంబర్ షేర్ చేయడం, అలాంటివి చాలా జరిగాయి. ఈవెన్ ఐ ఫేస్డ్ ఇట్. ఓకే, సో అలా జరుగుతాయి కాబట్టి అది చూపిద్దాం జనాలకి, కొద్దిగా అవేర్నెస్ ఉంటుందని చెప్పేసి షీ టీమ్స్ కవిత మేడంని కూడా కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ చేయించామన్నమాట. సో దాని ఫస్ట్ దే మంచి అవార్డు వచ్చింది, రివార్డ్ వచ్చింది, TV5 ఇంటర్వ్యూ అయింది. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ లవ్ ఇన్ 2018. 2017లో లవ్ ఇన్ 2018లో లవ్ ఎలా ఉంటుంది అనేది అప్పుడు చూపించాం. అది కూడా మంచి సక్సెస్ వచ్చింది. అది ఇమీడియట్గా సెకండ్ మళ్ళీ TV5 వాళ్ళు మళ్ళీ పిలిచారు, మళ్ళీ ఇంటర్వ్యూ అయింది. ఎన్ని ఇయర్స్ నుండి ఇండస్ట్రీలో ట్రావెల్? 2016లో స్టార్ట్ చేశాను. ఓకే, 2016లో స్టార్ట్ చేశాను. దెన్ ప్రొడ్యూసర్గా, యాజ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ రైటర్గా. ఓకే, దెన్ అలా ఒక 15 వరకు చేశాను. PSPK తర్వాత PSPK కూడా మంచి హిట్ వచ్చింది. ఇంకా తర్వాత సావిత్రి త్రివిక్రమ్, బహుశా అండ్ రోక్స్ వెబ్ సిరీస్, అజయ్ గల్ లవ్ స్టోరీస్. సో అలా స్టార్ట్. ఇది పేరు వచ్చింది కానీ అంతకు ముందు ఇంకా చాలా ఉన్నాయి. బట్ యాజ్ ఏ డైరెక్టర్గా అయితే ట్రూ లవ్ అండ్ ఇస్ మై ఫస్ట్ డైరెక్షన్. డైరెక్షన్ ట్రూ లవ్ అండ్ పార్ట్ 1 అయిపోయాక అజయ్ గల్ లవ్ స్టోరీస్ వెబ్ సిరీస్ చేశాను యాజ్ ఎ డైరెక్టర్, స్టోరీ, ప్రొడ్యూసర్, ఎవ్రీథింగ్. అండ్ దెన్ ఆఫ్టర్ ట్రూ లవ్ అండ్ పెయింట్. ఓకే, సో మోస్ట్లీ ఏంటంటే ఇవన్నీ ఎక్కువ లైమ్ లైట్లోకి వెళ్ళింది ఏంటి? ట్రూ లవ్ అండ్ కానివ్వండి, దానిలో సాంగ్స్ కానివ్వండి, పీపుల్కి త్వరగా కనెక్ట్ అయ్యి ఎక్కువ లైమ్ లైట్లోకి వచ్చింది, అప్లాజ్ వచ్చింది. ఎస్, అండ్ అప్పటి నుంచే ట్రూ లవ్ అండ్ ఎప్పుడైతే మనకు మంచి సక్సెస్ ఇచ్చింది, మంచి పేరు వచ్చింది, మంచి ఆడియన్స్, సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో అప్పటి నుంచి ఇంకా ఆలోచించడం మొదలుపెట్టారు, బికాస్ ఆడియన్స్కి ఏది కావాలో తెలిసిందనమాట. సో ఐ డోంట్ వాంట్ టు లెట్ దెమ్ డౌన్. డెఫినెట్గా వాళ్ళకి మంచి నచ్చిందే ఇవ్వాలి. దెన్ ఐ స్టార్టెడ్ లైక్ మై హస్బెండ్. అవును, ఇప్పుడు రీసెంట్గా మై హస్బెండ్ సాంగ్ కూడా, మై హస్బెండ్ కూడా చాలా బ్యూటిఫుల్ స్టోరీ అండి. ఒక చిన్న లైన్ అనమాట. ప్రతి ఒక్క సక్సెస్ వెనుకలు ఒక ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. బట్ చాలా మంది సక్సెస్ని హ్యాండిల్ చేయగలుగుతారు కానీ ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయలేరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంటే పడుతూ ఉంటాడు, ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది, బాగుంటుంది, హ్యాపీ, సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేరెంట్స్ ఏదో సమ్ XYZ రీజన్ వల్ల రిజెక్ట్ చేశారు, లైక్ క్యాస్ట్ అనో, జాబ్ అనో, ఏదో ఒక రీజన్ వల్ల. దెన్ అప్పుడు అతను సూసైడ్ చేసుకుంటాడు. అతని సక్సెస్ని యాక్సెప్ట్ చేసినంత ఇదిగా ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయలేకపోయాడు. ఇలాంటి పొజిషన్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి వస్తే ఎలా ఉంటుంది? ఓకే, సూపర్. సో ఆ లైన్ మీద మొత్తం కంప్లీట్ అయిపోయిందా? మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ వీక్లో ట్రైలర్ రిలీజ్ ఉంది. ఇది ఆగస్టు 20th వరకే ట్రైలర్ రిలీజ్. ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ చేశాను, దానికి కూడా మంచి అప్లాజెస్ వస్తున్నాయి. సో ఇప్పుడు దీంట్లో వచ్చేసి కంప్లీట్లీ 4 songs అండ్ ఇండిపెండెంట్ మూవీ, నియర్లీ 1 hour 10 minutes. 1 hour 10 minutes. కూల్. ఓకే, సో స్టార్టింగ్ ఇంకా మీకు 2016లోకి ఎంటర్ అయ్యారు. 2016లో ఎంటర్ అయ్యాను. ఎస్. సో ఇప్పటికి ప్రొడ్యూసింగ్ చేస్తున్నారా లేకపోతే? ఇప్పటికీ ప్రొడ్యూసింగ్ చేస్తున్నాను, డైరెక్షన్, ఎవ్రీథింగ్. ఇట్స్ అన్విత క్రియేషన్స్, ఇస్ మై ఓన్ ఛానల్. అన్విత మీద మై ఓన్ ఛానల్. ఇంకా ఏమనుకుంటున్నానంటే అన్వితలో యు ఆర్ వర్కింగ్ ఫర్ నో దట్ ఈస్ మై ఓన్ ఛానల్. ఓకే, ఛానల్. ఐ యామ్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ ద రైటర్.
ఓకే, సో అన్విత క్రియేషన్స్కి 7,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు మీరు తీసుకున్నారు, లేకపోతే మీ ఓన్ ఛానల్? దట్ వాస్ మై ఓన్ ఛానల్. యువర్ ఓన్ ఛానల్. నేను ఒకటి చెప్తాను, మీరు ఏమనుకోవద్దు. యాక్చువల్లీ అన్విత క్రియేషన్స్ గురించి వేరే ఫ్రెండ్స్ ద్వారా వారి ద్వారా వింటే నేను ఏమనుకున్నాను అంటే, ఒక పెద్ద ఆయన ఎవరిదో ఛానల్, ఆయన బిజినెసెస్ అవి చూసుకుంటూ దీన్ని స్టార్ట్ చేసి ఎవరినైనా హెడ్గా పెట్టేసి వాళ్ళని చూసుకోమని వదిలేసారేమో, మీరు దానిలో వర్క్ చేస్తున్నారేమో. యాక్చువల్లీ బిఫోర్ నేను వర్క్ చేస్తున్నప్పటి నుంచి లైక్ యూట్యూబ్ ఛానల్ అయితే నేను మెయింటైన్ చేసాను. ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ వాళ్ళ మెయిల్ ఐడితో ఉంటుంది. బట్ మన దాంట్లో ఏం సబ్స్క్రైబర్స్ ఉండరు కదా. ఫస్ట్ రాంగ్ కాల్ షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు తెలుగు వాళ్ళకి ఇచ్చాను అనమాట. వాళ్ళకి అప్పుడు 2-3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండే అనమాట. సో వాళ్ళకి ఇచ్చినప్పుడు నాట్ ఈవెన్ 1 lakh వ్యూస్ అనమాట. ఓకే, నాట్ ఈవెన్ 1 lakh వ్యూస్. అడిగేవాడిని అనమాట, ఏంటి సార్ మీరు 2 million 3 million ఉన్నా అసలు 1 lakh వ్యూస్ కూడా రావు, బికాస్ దట్ ఏ రియల్ సబ్స్క్రైబర్స్ ఆర్ ఫేక్ సబ్స్క్రైబర్స్. దట్ సీరియస్కి వెళ్ళి అడిగాను అనమాట. అడిగితే లేదు మై రియల్ సబ్స్క్రైబర్స్ అన్నప్పుడు ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్స్కి వెళ్ళినప్పుడు అండ్ అట్లీస్ట్ 1 lakh పీపుల్ షుడ్ వాచ్, రైట్? ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు 10,000 ఏమో ఉండే స్టార్టింగ్. 10,000 3 days అయినా 10,000 ఉంది. సో అప్పుడు అడిగాను అనమాట. అడిగిన తర్వాత ఇంకా మేము షేర్ చేయడము, వేరే వాళ్ళ మూవీస్ ఏదైనా రిలీజ్ అవుతే వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళ కామెంట్స్కి రిప్లైస్ ఇవ్వడం, మన లింక్ పెట్టడం, అలా చేసుకొని మేమే 1 lakh చేసుకున్నాం అనమాట. ఓకే. సో వాళ్ళు మాత్రం అసలు ఒక బూస్టప్ చేయట్లేదు, మాకేం ప్రాసెస్ కూడా తెలీదు. నేను ఎంత అడిగినా వితౌట్ లైక్ 2 million సబ్స్క్రైబర్స్ అంటే అట్లీస్ట్ విల్ గెట్ 1 million వ్యూస్, అట్లీస్ట్ 5 lakhs అని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం రీచ్ అవ్వలేదు. బట్ టోటల్లీ డిసప్పాయింటెడ్. Not even I got a single rupee from them. Then I realized and I started like మనమే ఓన్ ఛానల్ చేద్దాం. సబ్స్క్రైబర్స్ మనకు తెలిసిన ఫ్రెండ్స్ని, వాళ్ళని తెలిసిన మన కాలేజెస్ ఉన్నాయి కదా వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాం అని చెప్పేసి దెన్ ఐ స్టార్టెడ్ అనమాట. సో దెన్ ఐ రియలైజ్ లైక్ సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయాలంటే చాలా కష్టం. లైక్ we can't go into the audience mindset and we can't tell them to subscribe. Verbally like we used to say like just subscribe to my channel. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో we don't know. But then we realized that we have to do a good content. Then they will do subscribe. ఓకే. దెన్ 11, 20, 18 అనేది చేసాం. తర్వాత కొద్దిగా సబ్స్క్రైబర్స్ వచ్చారు. 1,000, 2,000, 3,000 అలా పిఎస్పికి వచ్చింది. ఆ తర్వాత ఆ పిఎస్పికి ఎప్పుడైతే జ్ఞానేశ్వరితో చేసాము, మా టీవీ పెళ్లి చూపులు ప్రదీప్తో ఎప్పుడైతే వెళ్ళాను, దెన్ నా ఛానల్ కూడా కొద్దిగా డెవలప్ అయింది అండ్ పిఎస్పికి వ్యూస్ కూడా మిలియన్స్ క్రాస్ అయిపోయాయి. దెన్ ఓకే బాగుంది. దెన్ ఇంకా అలా చేస్తూనే ఉండిపోయాం అనమాట. సో అలా మెల్లమెల్ల మేమే ఛానల్ని డెవలప్ చేసుకున్నాం. నాతో పాటు రాజశేఖర్ ఉంటాడు. రాజశేఖర్, నేను అండ్ రామ్ రోమియో. సో మేము ముగ్గురమే ఉండే. సో వి డిడ్ ఎ లాట్. తర్వాత సంతోష్ కుమార్ అని చెప్పేసి మా కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి నా దగ్గర ఉన్నారు. సో నా ఈజ్ అ కో డైరెక్టర్. సో వీళ్ళందరూ టీమప్ నుంచి మంచి టీమ్ ఫామ్ అప్ అయ్యి దెన్ మేము చేసుకున్నాం అండ్ షేర్లు చేయడము, పోస్ట్ పెట్టడం. సో దానివల్ల మాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ మేము ఒక మంచి కంటెంట్ని కూడా ఇచ్చాం. సో దెన్ ఆడియన్స్ ట్రస్టెడ్ అస్ అండ్ దే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇంకా టూర్నమెంట్ అయితే ఇంకా అక్కడి నుంచి మా ఛానల్ ఇంకా డెవలప్ అయ్యింది. సో ఇదైతే ఎవరి ఛానల్ కాదు, మీరు ఎలా విన్నారో ఎవరు చెప్పారో బట్ వీ డోంట్ నో, బట్ దిస్ ఈస్ అవర్ ఓన్ ఛానల్. అండ్ అన్విత అనేది ఇట్స్ యూనిక్ నేమ్ ఉండాలి ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు. సో దానికి ఈవెన్ ఒక పంతుని సజెస్ట్ చేసినప్పుడు అంటే ఐ మీన్ లైక్ ఆ పేరు మీద యూట్యూబ్ ఛానల్స్ ఏమి లేవు అనమాట. సో చాలామంది ఆల్రెడీ వాళ్ళందరూ ఫేమ్ ఉన్న వాళ్ళే. మీరు ఎవరైతే హీరోస్ని తీసుకున్నారో, హీరోయిన్స్ని, వాళ్ళు కొంచెం పేరు ఉంది. భరత్ గారు కానివ్వండి, జ్ఞానేశ్వరి కానివ్వండి, ఫస్ట్లో మీరు చేశారు జ్ఞానేశ్వరి. సో హౌ డిడ్ యూ సెలెక్ట్? మీరు కాస్టింగ్ ఎలా పెట్టుకుంటారు? కాస్టింగ్ ఏముంది, నేను లైక్ ఆడిషన్స్ ఏమి ఉండదు. డైరెక్ట్గా ఒక స్టోరీ అనుకున్నప్పుడు నా టీం ఎవరైతే ఉన్నారో దీనికి ఎవరైతే బాగుంటుంది వాళ్ళ సజెషన్ కూడా తీసుకుంటాను. సో వాళ్ళ సజెషన్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఉన్నారు. ఈవెన్ నేను రెమ్యునేషన్ కూడా చూస్తాను, ఎవరు తక్కువ తీసుకుంటారు, ఎవరు బాగా చేస్తారు అని చెప్పేసి చూస్తాను. సో వీళ్ళు బాగా చేస్తారు అంటే వాళ్ళు పెట్టేసుకున్నారు. అండ్ ట్రూ లవ్ ఎండ్కి వచ్చే వరకే నాకు లావణ్య లాంటి అమ్మాయే కావాలి. ఆ ఫోటో చూపించి మా టీంకి ఇలాంటి అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పండి. చాలా మందిని చూసాము, తెలీదు. బట్ 15 days ఆఫ్ లవ్ చేసింది రోహిణి. సో తను చూసే వరకే ఏజ్ నుంచి ఒక 70-80% మ్యాచ్ అవుతుంది. సో దెన్ ఆ అమ్మాయి ఎలా అయినా మాట్లాడండి అని నేను ఫోన్ చేసి చెప్పాను స్టోరీ, నేను వచ్చేస్తాను. సో నాలాగా ఉండే అబ్బాయి భరత్
ఓకే బట్ ఓకే ఫెయిర్ ఉంటాడు బట్ బియర్డ్ హెయిర్ స్టైల్ మాత్రం సేమ్ ఉంటుంది అనమాట. ఒక్కొక్క సాంగ్లో కూడా మీరు నిందించకు వేరే వచ్చిన సాంగ్ కూడా స్టెప్స్ దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని సీన్స్లో నా అలాగే ఉంటుంది. ఓకే కొన్ని యాంగిల్స్లో కొన్ని సీన్ దగ్గర. దెన్ అలా ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే భరత్ గారు ముందు నుంచే తెలుసా లేకపోతే? లేదు అంటే యాక్చువల్గా పిఎస్పీకి చేద్దాం అనుకున్నాం భరత్ గారితో. అప్పుడు ఆయన మూవీ షూట్లో ఉండే సో కుదరలేదు. దెన్ ఈ ప్రాజెక్ట్ వల్ల మళ్ళీ భరత్తో చేస్తాం ఫస్ట్ టైం భరత్తో వర్క్ చేశారు. ఎలా అనిపించింది? హౌ ఈస్ భరత్ సెట్స్లో ఎలా ఉంటారు? యాక్టింగ్ వైజ్ ఎలా ఉంటారు? యాక్టింగ్ చేయడండి అస్సలు యాక్టింగ్ అయితే అస్సలు చేయడం లైక్ జీవించేస్తాడు అనమాట. ఓకే మీరు యాక్టింగ్ చేయడం అంటే మీరు ఆ విధంగా అనుకున్నారు. నేను ఇంకొకలాగా అనుకున్నాను. దట్ ఈస్ కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయిపోతాడు. ఇప్పుడు శ్రీ అనే క్యారెక్టర్ అతను ఓన్ క్యారెక్టర్ లాగా ఫీల్ అయిపోయి చేశాడు అనమాట. ఈవెన్ లావణ్య అయినా సరే సారీ రోహిణి అయినా సరే బట్ వీ కాల్ లావణ్య. ఈవెన్ ఆడియన్స్ కూడా లావణ్య అనే పిలుస్తారు. వాళ్ళిద్దరు రియల్గా లవర్సా, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పేసి కామెంట్స్ కూడా అలాగే ఉంటాయి. వాళ్ళు అంత బాగా చేస్తారు, ఇన్వాల్వ్ అయిపోయారు అనమాట. వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి చేశారు కాబట్టి ఆ బ్యూటిఫుల్ అక్కడ రెండు క్యారెక్టర్స్కి అంత బాగా వచ్చింది. అండ్ ఆడియన్స్ కూడా అంత బ్లెస్ చేశారు అండ్ మంచి వ్యూస్ వచ్చాయి. ఎస్ 12 million ప్లస్ వ్యూస్ అంటే మామూలు విషయం కాదు. సెకండ్ పార్ట్ కూడా 6 million వ్యూస్. ఒక సాంగ్ అప్లోడ్ చేస్తేనే 1 million వ్యూస్. 11 million అండి. 11 million. యా మీరు 1 million తర్వాత వేరే సాంగ్ ఏదో 11 million ఓన్లీ ఫర్ వన్ సాంగ్ నీకు నాకు నడమన సాంగ్ 11 million. డిలీటెడ్ బైట్ కూడా మీరు దానిలో యాడ్ చేసినా మీకు వచ్చేస్తాయి. యా డిలీటెడ్ బైట్ మీరు అంటున్నారు. డిలీటెడ్ బైట్ మేకింగ్ సాంగ్ కి 1 million. సో అంటే ఆ పేరుకి ఆ బ్రాండ్ పడిపోయింది. ఆ పేరుకి ఆ బ్రాండ్ పడిపోయింది. అండ్ మేమేం చేసాం ప్రేమించేసాం సాంగ్ కూడా నియర్లీ 5 million వ్యూస్. అండ్ మిలియన్ తగ్గట్లేదుగా. ట్రూ లవ్ అండ్ అంటే మా దగ్గర నుంచి ఏదైనా ట్రూ లవ్ అండ్ పోస్ట్ ఇప్పటికీ ఏదైనా మేకింగ్ వీడియో పెట్టినా ఆడియన్స్ మాత్రం చూస్తారు. సార్ మాది కూడా కొంచెం ప్రమోట్ చేయండి సార్. ఓకే సో లేదు బేసికల్లీ చాలా పీపుల్ అందరికీ కూడా ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అయ్యింది కాబట్టి దానికి అంత పేరు వచ్చిందని అందరికీ తెలుసు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ మై హబ్బీ గురించి, మై హస్బెండ్ రైట్, మై హస్బెండ్ గురించి చెప్పరా? ఎలా జరిగింది షూట్ చాలా బాగా జరిగింది. అండ్ ఎన్ని డేస్ పట్టింది మీకు? 7 days పట్టిందండి. 7 days అంటే బిఫోర్ మేము కొద్దిగా చేసాము, లాక్డౌన్ వల్ల ఆగిపోయింది. అండ్ ఆఫ్టర్ లాక్డౌన్ కంప్లీట్ చేసాము. అండ్ టోటల్లీ 4 songs ఉంటాయి ఇందులో. సేమ్ ట్రూ లవ్ అండ్ లాగే ఉంటుంది సాంగ్స్ కూడా. అండ్ సాడ్ సాంగ్ కానీ హ్యాపీ సాంగ్ కానీ సో ఇలా చాలా ఉంటుంది. ఈవెన్ మోటివేషనల్ సాంగ్ కూడా బాగుంటుంది ఇందులో కూడా. సో ఇలా 4 songs చేసాము. అండ్ ఇమ్రాన్ లైక్ మా ట్రూ లవ్ అండ్లో క్యాలిక్యులేషన్స్ బాగా చేశాడు. అవును క్యాలిక్యులేషన్స్ చాలా బాగా చేస్తాడు అతను మనకు ఇందులో. సో దివ్యశ్రీ ఎవరైతే చేశారో ఇందులో హస్బెండ్. సో వీళ్ళందరూ మీకు ఫస్ట్ నుండి టీమ్, వాళ్ళతోనే మీరు జర్నీ స్టార్ట్ చేసి వీళ్ళ జర్నీ నాకు స్టార్ట్ అయిన నుంచి ట్రూ లవ్ అండ్ నుంచి. వీళ్ళ జర్నీ స్టార్ట్ అయింది నాకు ట్రూ లవ్ అండ్. అదే పార్ట్ 1లో ఇమ్రాన్ క్యారెక్టర్ అనుకున్నాం బట్ హీ వాజ్ బిజీ ఎట్ దట్ టైం. ఫ్రెండ్ క్యారెక్టర్గా అనుకున్నాము. భరత్ ఇందులో ఫ్రెండ్ క్యారెక్టర్. సో అతను అనుకున్నప్పుడు అతను అప్పుడు బిజీలో ఉండే అనమాట. సో దీని మీ టేక్ ఆర్కినాలు అతను ఇందులో ఫ్రెండ్ క్యారెక్టర్ అనమాట. సో ఆ ప్లేస్లో అతను రీప్లేస్ అయ్యాడు. దెన్ పార్ట్ 2 మాత్రం చేసామన్నమాట దాంతో. సో ఇప్పుడు పార్ట్ 2లో చెప్పారనమాట యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి. సో నువ్వు కామెడీ చేస్తున్నావు. సో ఐ డోంట్ వాంట్ టు సీ యూ ఇన్ కామెడీ. సో ఐ వాంట్ టు డూ ఇన్ సంథింగ్ డిఫరెంట్ క్యారెక్టర్. సో నీకు ఇలాంటి క్యారెక్టర్ చేస్తావా? దెన్ ఈ సైడ్ ఓకే. దెన్ మై హస్బెండ్ స్టోరీ చెప్పినప్పుడు చాలా బాగుంది. అప్పుడు ఈటీవీ ప్లే షూట్లో ఉన్నారంట. సో ఆ స్టోరీ ఇలా పంపించి ఇలా చెప్పేసరికి చాలా బాగుంది అండ్ వింటర్స్ అని. దెన్ వచ్చారు, మళ్ళీ ఒకసారి నరేషన్ ఇచ్చాను. దెన్ మీరు స్టార్ట్ అయ్యాడు. చాలా బాగా చేస్తాడు అతని కెరియర్లో. లైక్ నేనైతే అట్లాంటి యాక్టింగ్ ఎప్పుడు చూడలేదు బట్ చాలా వర్కౌట్ చేశాడు. అండ్ అసలు ఆ కామెడీకి ఈ ఎమోషన్స్కి కంప్లీట్లీ డిఫరెంట్ ఇమ్రాన్ అని చెప్పుకోవచ్చు. బాగా చేశారు. అండ్ ఇందులో ఇతని నేమ్ కూడా శ్రీ అనమాట. శ్రీనాథ్ అని పెట్టాము. ఓకే సో శ్రీధర్ గారు మీ పేరుతో ఆల్రెడీ హీరోల పేర్లు పెట్టారు. లవ్స్ అండ్ వేరే వాళ్ళ క్యారెక్టరైజేషన్ కూడా పేర్ల విషయంలో కూడా చాలా పర్టికులర్గా ఉంటారేమో కదా మీరు?
యా ఆబ్వియస్లీ లైక్ చెప్పాను కదా బేస్డ్ ఆన్ ట్రూ లవ్ స్టోరీతో చేశాం కాబట్టి నేమ్స్ అవే పెట్టాం. అవును. అండ్ వెన్ కమ్స్ టు మై హస్బెండ్ మూవీ అయితే ధరణి బికాస్ ధరణి ఇన్ ద సెన్స్ లైక్ భూదేవికి ఉన్నంత ఓర్పు ఆ అమ్మాయికి ఉండాలి. బికాస్ నా స్టోరీకి మెయిన్ పిల్లర్ అదే అనమాట. సో వైఫ్ ఒక మంచి అండర్స్టాండింగ్తో ఉంటుంది ఇక్కడ. సో దాని గురించి అని చెప్పేసి ఆ ఓర్పు అంత ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అలా స్టేబుల్గా ఉంది అంటే బికాస్ తనకు బాగా పేషెన్సీ ఉంది అంటే ఓర్పు ఉంది కాబట్టి ఆ నేమ్ అయితే సెట్ అవుతుంది అని చెప్పేసి పెట్టాను. మీరే సెలెక్ట్ చేస్తారా? సంబడి నో వన్ విల్ సెలెక్ట్ క్యారెక్టర్ నేమ్స్. సో ఐ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ బికాస్ యాజ్ ఎ రైటర్ ఐ విల్ టేక్ కేర్. ఆ తర్వాత ఇప్పుడు హీరోది నాకు ఆ నేమ్ పెడితేనే బాగుంటుంది అనిపించింది ఈ ఒక్క నేమ్కి. లైక్ నమ్ముతారా? నాట్ సెంటిమెంట్. నేను వెంకట్ అని పెడదాం అనుకున్నా, సందీప్ ఎందుకు నాకు అనిపించాల టచింగ్ అనిపించాల. శ్రీ అనగానే ఒక వైబ్రేషన్ వస్తుంది ఆడియన్స్కి, వైబ్రేషన్ వస్తుంది బాగుంటుంది. బట్ శ్రీధర్ అని పెట్టద్దు, శ్రీనాథ్ అని పెట్టాలి. సో దట్ శ్రీనాథ్ యా. సో ముద్దుగా శ్రీ అని పిలుచుకుంటారు అలా. సో ఈవెన్ ఇందులో ఆ నేమ్స్కి తగ్గట్టు కూడా కొన్ని సీన్స్ ఉంటాయి అండ్ ఆ డెప్త్ ఉంటుంది, అందుకే అది పెడతాను అనమాట. ఓకే. సో మీరు ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి లైక్ ఏం చేస్తున్నారు? జాబ్ ఇప్పుడు చేస్తున్నారా? నేను బిఫోర్ జన్పాక్లో వర్క్ చేశాను అండ్ అమెజాన్లో వర్క్ చేశాను. ఓకే. అండ్ దెన్ ఆఫ్టర్ బ్యాంక్ ఎగ్జామ్స్ రాసేసి ఐసిఐసిఐ బ్యాంక్లో జాయిన్ అయ్యాను, గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్. అండ్ అక్కడ ఒక 4 years చేశాను. దెన్ ఆఫ్టర్ ఎప్పుడైతే లావణ్య వెళ్ళిపోయిందో దెన్ నేను ఆఫీస్ క్విట్ చేసి డైరెక్ట్గా ఇన్వెంచర్స్లో వర్క్ చేస్తుంది. ప్రజెంట్ అయితే ఇన్వెంచర్స్లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ టీమ్ కోఆర్డినేటర్గా. అది వర్క్ చేస్తూనే ఇవి కూడా చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే డిసెంబర్ వరకు లాక్డౌన్ కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ మంచి టైం దొరికింది కాబట్టి సో ఐ వాంట్ టు డూ గుడ్ మూవీస్. మమ్మీ ఎక్కడున్నారు ఇప్పుడు? అందరు ఇక్కడ దిల్షుక్ నగర్. సూపర్. మమ్మీ హ్యాపీయా ఇప్పుడు? అందరు హ్యాపీ, మమ్మీ అన్నయ్య వదిన అందరు. సో ఒక స్టేజ్లో మీరు చాలా డిప్రెషన్గా మెంటలీ స్ట్రెస్డ్గా ఫీల్ అయ్యి ఉంటారు కదా లవ్స్ వెళ్ళిపోయినప్పుడు. మీరు ఎలా కోపప్ చేసుకున్నారు? దానిలో అయితే చూపించారు, బట్ మీ ఓన్ వర్డ్స్లో తెలుసుకోవాలని. యాక్చువల్గా అమ్మాయి వెళ్ళిపోయిన నెక్స్ట్ డే ఫాదర్ చనిపోయారు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి రెడీ అవుతున్నా సేమ్ యాస్టిస్గా మూవీలో చూపించినట్టు కరెంట్ షాక్తో చనిపోయారు. దెన్ ఆఫ్టర్ 21 days ఆఫీస్కి వెళ్ళినప్పుడు అమ్మాయి కూడా లేదు. తన పైన 8th floor హోమ్ లోన్ డిపార్ట్మెంట్, నా 7th floor బ్యాంకింగ్. సో తను తెలిసింది లైక్ తను ఇందులో మౌనిక అనే క్యారెక్టర్ ఉంటుంది కదా, రియల్ లైఫ్లో తన పేరు అనుపమ అనమాట. తన మ్యారేజ్ అని చెప్పారు. తన మ్యారేజ్ సెట్ అయిందంటే ఇమీడియట్గా సూసైడ్ అటెంప్ట్ అది ఇది అన్నీ అయిపోయి ఫోన్ కాల్. ఆ తర్వాత ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇందులో ఫోన్ కాల్స్ ఏం చూపించాము, బట్ రియల్ లైఫ్లో మాత్రం తను వీడియో కాల్ చెయ్యి లేకపోతే ఇప్పుడే నేను సూసైడ్ చేసుకుంటా అంటే వీడియో కాల్ చేస్తే అమ్మాయి ఫస్ట్ డే పెళ్లి కూతురు చేస్తున్నాడు. ఇంకా రూమ్లోకి వెళ్ళి పెట్టేసుకొని ఫ్యాన్ కూరేసుకుంటాను. నువ్వు చనిపోదాం అనుకున్నావు కదా, సరే నేను చనిపోతా ఫస్ట్, తర్వాత నువ్వు చనిపోవాలి. లేదు నేను ఇప్పుడు ఇంకేం చేయను అది ఇది అని అంటే నా పైన ఒట్టేసి ఆ రోజు నుంచి ఇంకేం చేయలేదు. నువ్వు ఎప్పుడే హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, అమ్మాయి వచ్చిన యాక్సెప్ట్ చేయాలి. ఆ డైలాగ్స్ అన్నీ రియల్ అనమాట. ఓకే అండి. ఆ తర్వాత అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది August 15th. సో 6 years అయింది మొన్నటికి, సారీ ఈ 15th 6 years. ఇంకా తర్వాత ఇమీడియట్గా మేము ఆఫీస్ షిఫ్ట్ అయిపోయాను. ఇంకా బాగా గుర్తొచ్చినప్పుడల్లా బాధ ఉండేది. ఇంకా అందరితో మాట్లాడడం, అందరితో టైం స్పెండ్ చేయడం, ఇంకా సండే క్రికెట్ ఆడడానికి వెళ్ళడం వీక్ ఆఫ్లో అలా అయ్యాను. అక్కడ నాకు నా ఫ్రెండ్ ఒకడు HSBCలో వర్క్ చేస్తాడు. అతను ఫ్రెండ్ ఒకతను క్రికెట్ ఆడడానికి వచ్చినప్పుడు జబర్దస్త్లో రైటర్ అనమాట. అండ్ కొన్ని కామెడీ సిరీస్కి కూడా ఈటీవీలో ఎక్కడో రైటర్ సీను మెరిట్లా అని చెప్పేసి అతను మీరు రాయొచ్చు కదా, మీరు బాగానే చిన్నప్పటి నుంచి నడుస్తూ ఉన్నప్పుడు ఏదో స్టోరీ అల్లుకుంటూ వెళ్ళిపోవడం అలవాటు అనమాట. టైంపాస్ అయిపోతుంది నాకు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు అలా స్టోరీస్ రాయడం. సో ఇలా మీరు కూడా ఏదో చేయండి బాగుంటుంది బిజీ అంటే అప్పుడు ఐ థాట్ లైక్ వర్క్లో ఉంటే బిజీ అయిపోతే బాధ అనేది మర్చిపోవచ్చు. దెన్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా బిజీ అనమాట. సో అలా బిజీ షెడ్యూల్లో ఈ బాధ అనేది మర్చిపోయింది. ఓకే. సో మిమ్మల్ని మీరు బిజీగా పెట్టుకోవడం వల్ల ఆలోచనలు అనేటివి పక్కన రావన్నమాట మనకి.
మనకు ఒక సో జనరలీ ఇప్పుడు చాలామంది ఆ సిచ్యువేషన్కి వెళ్తారు, లైక్ సూసైడ్ చేసుకుందాం, లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది, లేకపోతే ఎగ్జామ్లో పోవడం, ఏదో ఒకటి జరిగితే జనరలీ నెక్స్ట్ స్టెప్ తీసుకునేది సూసైడ్. అలాంటి పీపుల్కి మీరు ఇచ్చే సజెషన్ ఏమైనా ఉందా? యా, ఆబ్వియస్లీ ఉంది. అంటే చిన్నప్పటి నుంచి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, లైక్ పేరెంట్స్ మా పిల్లల్ని కాలికి మట్టి అంటకుండా పెంచాము, చాలా బాగా చూసుకున్నాము, ఏ కష్టం తెలియకుండా పెంచాము అని. దట్ ఈస్ రాంగ్ అనమాట. పేరెంట్స్ చేసే ఫస్ట్ మిస్టేక్ అక్కడే అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి వెళ్ళాడు, బాగా చదివించారు, ఎక్కడో సిటీకి వెళ్ళిపోయాడు, వాళ్ళు ఎలా కష్టపడుతున్నారో తెలియకుండా వీరికి డబ్బులు పంపిస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చదువుకుంటున్నారు, బాగుంది. అండ్ రేపు రోజు వీడికి కష్టం వచ్చినప్పుడు వాడికి హ్యాండిల్ చేయడం తెలీదు. వాడు సక్సెస్నే చూశాడు కానీ ఫెయిల్యూర్ని చూడలేదు. సో అలాంటప్పుడు ఏంటంటే సిల్లీ రీజన్స్ లైక్ సూసైడ్ చేసుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ నేర్పించాలి వాడికి కష్టం అంటే వాల్యూ ఏంటి, సో నీకు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలనేది వాళ్ళు నేర్పించాలి. ఈవెన్ ఒక ఆఫీస్లో వెళ్ళినప్పుడు కూడా నేను ఒక జాబ్ హోల్డర్ని, నేను ఒక ఆఫీసులో ట్రైనింగ్ సెషన్లో కూడా వాళ్ళు ఒక మోటివేషనల్ స్పీచ్, ఒక సక్సెస్ ఎదగడానికి ఎలా అనేదే చూపిస్తారు, అంతేగాని ఫెయిల్యూర్ ఎక్కడ చూపించారు. ఈవెన్ చాలామంది సినిమా స్టేజ్లు కానీ బయట కొన్ని స్టేజెస్ ఎక్కలేని మానవత్వం అంతా వచ్చేసి మోటివేషనల్ స్పీచ్లు, సక్సెస్ స్పీచ్లే ఇస్తారు. నేను అలా ఎదిగాను, ఇలా ఎదగాలి, ఇలా ఎదగాలి, అలా ఎదగాలి, ఇలా సాధించాలి అని అన్నీ అందరూ అదే చేస్తారు. కానీ ఫెయిల్యూర్ గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయరు? ఫెయిల్యూర్ వస్తుంది, అలా ఫెయిల్యూర్ వచ్చి హ్యాండిల్ చేయలేని వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు బాగా చదువుతారు, ఎగ్జామ్స్ మార్క్స్ తక్కువ వచ్చాయంటారు, లేదంటే ఫెయిల్ అయిపోయినాను సూసైడ్ చేసుకుంటారు. ఒక బిజినెస్ మ్యాన్, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ సడన్గా లాస్ వచ్చి మొత్తం పోయింది, సూసైడ్ చేసుకున్నాం. అలా చాలా మంది ఏదో ఒక రీజన్ వల్ల సూసైడ్ చేసుకుంటున్నారు. చాలా మంది రీసెంట్ గా చూస్తే హీరో గురించి ఆల్రెడీ మీకు కూడా తెలుసు, చాలా మంది సీరియల్ యాక్టర్స్ ఉన్నారు. అది ఏంటంటే క్షణికావేశం అనొచ్చు, లేకపోతే ఆ ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయలేకపోవడం అనుకోవచ్చు. సో వాళ్ళు కూర్చొని ఆలోచిస్తే నాకు తెలిసి లైక్ నేను విన్నా రీసెంట్గా ఎవరో నాతో చెప్పారు, ఒక బాధ అనేది మనిషికి 15 నిమిషాలు ఉంటుందంట. ఆ 15 నిమిషాల్లో మైండ్ సెట్ని మనం కంట్రోల్ చేయగలిగితే మనం బతకచ్చు. 15 సెకండ్లు, 15 నిమిషాలు ప్రతి ఒక్క మనిషికి మినిమం 5 to 15 minutes ఆ బాధ అనేది ఉంటుంది. మైండ్లో తిరుగుతూనే ఉంటుంది ఆ బాధ, చేసేసుకోవాలి, ఏదో చేయాలి అని. అది కోపమైన ఏదైనా బాధ అనేది 5 to 15 minutes ఉంటుంది. ఆ 15 minutes మనం కంట్రోల్ చేయగలిగితే సరిపోతుంది. అదే కంట్రోల్ ఎలా చేసుకోవాలంటే ఇదే అండి, లైక్ ఫెయిల్యూర్ గురించి నేర్చుకోవాలి. ఆ ఫెయిల్యూర్ అనేది రాదు, వస్తుంది అనేది నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు. లైక్ వస్తుంది అనుకుని అలాగే బతుకు. లైక్ ఈరోజు నువ్వు సంపాదిస్తున్నావు అంటే రేపలో పోతే ఎలా బతకాలో కూడా నువ్వు నేర్చుకో. ఐ గెస్ మీకు ఒక పాయింట్ ఉందేమో, డిప్రెషన్ ఇప్పుడు ఆల్రెడీ ఎస్టిమేట్ చేస్తే చాలా న్యూస్ పేపర్స్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ఏమని చూపించాడంటే 43% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ డిప్రెషన్తో ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఈ లాక్డౌన్ అన్న ఒక సిచ్యువేషన్ వల్ల, ఈ COVID-19 వల్ల 43% అంట. ఆబ్వియస్లీ అండి, ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ లేదు. ఈవెన్ ఇప్పుడు నాకైనా సరే, నాకు మంత్లీ ఒక 75,000 శాలరీ వచ్చేది. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసరికి నాట్ ఈవెన్ 35, హాఫ్ 50-60% తీసేస్తున్నారు. సో అలా ఉంది సిచ్యువేషన్. ఇప్పుడు జాబ్ లేని వాళ్ళు, డైలీ లేబర్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ లేదు. వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందో అదే ఫుడ్ అదే తింటున్నారు. అది కాకుండా మన ఫుడ్ అయితే గవర్నమెంట్ ఓన్లీ రైస్ అది ఇస్తుంది, తర్వాత మిగతాయి కావాలన్నా వీళ్ళకి డబ్బులు కావాలి. బట్ అలాంటి సోర్సెస్ లేని వాళ్ళకి కూడా అలా డిప్రెషన్లోకి ఉన్నారు. బట్ నాట్ నౌ, బికాస్ లాక్డౌన్ తీసేసి 2 months అవుతుంది, అందరికి జాబ్స్ ఉన్నాయి, అందరు చేస్తున్నారు, డైలీ లేబర్స్ వర్క్ చేస్తున్నారు, అందరికి ఉన్నాయి. బట్ ఈవెన్ దో ఏంటంటే మన ఇండస్ట్రీకి ఆగింది కదా, ఇండస్ట్రీకి ఆగిందండి, అది ఒప్పుకుంటాను డెఫినెట్లీ. బట్ దానికోసం ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా తీసుకొచ్చారు, అండ్ ఎవ్రీ వన్ గోయింగ్ దేర్. సో ప్లాట్ఫామ్ ఉంది, ఓటీటీ వాళ్ళు ఉంది, ఇండస్ట్రీ ఎక్కడ పోలే, ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ చేసి అక్కడ పెట్టుకోవచ్చు. ప్రాబ్లం ఏముందండి? అంటే సినిమా రేంజ్లో తీసింది ఓటీటీకి కొంతవరకు ఇవ్వడానికి ఒప్పుకుంటారు, పెద్ద పెద్ద హీరోలు మనం ఇవ్వడానికి ఛాన్సెస్ లేదు కదా. లేదండి, చాలా మంది ఒప్పుకోరు. అది ఐ కెన్ రియలైజ్, బికాస్ చాలా మంది ఏంటంటే వాళ్ళకి ఓన్ థియేటర్స్ ఉంటాయి, ప్రొడ్యూసర్స్ ఉంటారు, అండ్ రీచ్ ఎక్కువ ఉండాలి, ప్రాఫిట్స్ ఎక్కువ రావాలనుకునే వాళ్ళు ఉంటారు,
అండ్ ఓటీటీ అంటే లైక్ ఒకే యూజర్ ఐడి మీద ఒక 5-10 మెంబర్స్ చూస్తారు. సో ఒకే ఫ్యామిలీ లైక్ 15 మెంబర్స్ 20 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ కూడా ఒకే ఐడిలో చూస్తారు. అది చిన్న మూవీస్కి. బట్ పెద్ద మూవీస్కి మాత్రం అలా ఉండదండి. లైక్ వీళ్ళు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వీళ్ళు ఎంత అని చెప్పేస్తారు. వాళ్ళకి డీల్ ఓకే అయితే వాళ్ళు పే చేస్తారు. సో చిన్న మూవీస్కి అయితే వాళ్ళు పర్ వ్యూస్కి కానీ వాచింగ్ అవర్స్కి కానీ పే చేస్తారు. అంటే కొంతవరకు మనం వెనక్కి వెళ్ళిపోయినట్టే, వెనక్కి వెళ్ళిపోయినట్టే. వాళ్ళ క్లాస్ ఏం లేదండి, వాళ్ళ క్లాస్ ఏం లేదు, వాళ్ళ క్లాస్ ఉండదు. ఎందుకంటే ఆ మూవీ అలాగే ఉంది. దాని అదేం పండుగ అది ఖరాబ్ అయిపోవడానికి, అది అలాగే ఉండిపోతుంది. సో వాళ్ళు ఎప్పుడైతే ఎవ్రీథింగ్ సెట్ అయిపోయింది, అయితే ఇప్పుడు September 1st నుంచి స్కూల్స్ అంటున్నారు, అలాగే December లోపు థియేటర్స్ రిలీజ్ అవుతాయి. సంక్రాంతికి పండుగలాగా వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు. సో ఆబ్వియస్లీ ఇప్పుడున్న థియేటర్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, లైక్ చాలామంది వాళ్ళ హ్యాండ్స్లో ఉన్నాయి థియేటర్స్ అన్ని. సో చిన్న సినిమాలకు ఇవ్వకుండా పెద్దవన్నీ వాళ్ళ దాంట్లోనే వేసుకుంటారు. సో ఆబ్వియస్లీ దే విల్ గెట్ హ్యూజ్ ప్రాఫిట్స్. ముందు దానికంటే ఇప్పుడు ఇంకా బాగా వస్తాయి. ఓకే. సో ఇప్పుడు అన్విత క్రియేషన్స్ని మెయింటైన్ చేయాలంటే మనకి ఆఫీస్ ఆల్రెడీ మీరు తీసుకున్నారు, ఆఫీస్కి పే చేసుకోవాలి, ఆర్టిస్టులకి మీరు రెమ్యునరేషన్ బాగానే పే చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ హ్యాండిల్ చేయాలంటే ఆబ్వియస్లీ మీరు ఆల్రెడీ జాబ్ చేసేటప్పుడు బల్క్గా అమౌంట్ దాచుకున్న డబ్బులు మీరు పెడుతున్నారా? ఇప్పుడు దాచుకున్న డబ్బులు అంటే నేను పెట్టానండి, 211 Part 1కి పెట్టాను. నాకు నియర్లీ 5 lakhs అయింది 211 Part 1కి. సో 5 lakhs అనేది నాకు రిటర్న్స్ వచ్చినాయి. రిటర్న్స్ రావడానికి లైక్ 2-3 months టైం పట్టింది, ఇంకెక్కువే పట్టింది. అవి వచ్చినాయని అలాగే పెట్టేసి రొటేషన్ చేస్తున్నాం అనమాట. దీని నుంచి ఇంకో ప్రాజెక్ట్ నుంచి ఇంకోటి. నాకు 211 అందరు లాక్డౌన్ వల్ల చాలా కష్టపడ్డారు, మనీ లేక చాలా ఇబ్బంది పెట్టారు. చాలా మందికి అయ్యింది అది. బట్ నాకు మాత్రం ఆ 211 లాక్డౌన్లో కూడా చాలా పనికి వచ్చింది అనమాట. లైక్ ఎవ్రీ మంత్ నాకు ఒక శాలరీ లాగా పే చేస్తూనే ఉంది యూట్యూబ్. ఎప్పుడు నాకు డౌన్ అవ్వాలి, తగ్గలేదు. ఇప్పటిదాకా మీకు ట్రూ లవ్ అండ్ ఒక్క దాంట్లోనే మీకు ఎంత వచ్చి ఉంటుంది లైక్ రెవెన్యూ నియర్లీ 15 lakhs వరకు వచ్చింది. ఓకే. సో దాన్ని బట్టి దాన్ని రొటేషన్ చేసుకుంటున్నారు. మేము Part 1కి వచ్చేసి 5 lakhs అండ్ Part 2కి వచ్చేసి 7 lakhs అయింది. 7,50,000 అయింది. ఓవరాల్ నాకు 12-13 lakhs అయిపోయింది. సో నాకు 15 వరకు వచ్చింది. బట్ ఈవెన్తో ఇంకా వస్తూనే ఉంది. పెట్టిన అమౌంట్ వచ్చేసింది అండ్ ప్రాఫిట్స్ కూడా వచ్చాయి. అండ్ ఇప్పటికీ మంత్లీ ఒక 50,000-60,000 వరకు ఓన్లీ ట్రూ లవ్ అండ్ వస్తుంది. సో యాజ్ అ ప్రొడ్యూసర్గా మళ్ళీ క్యాల్కులేషన్లోకి వచ్చేసారు మీరు? క్యాల్కులేషన్ ఇన్ సెన్స్ లైక్ నేను మూవీస్ చేయట్లేదు, సో యూట్యూబ్కి చేస్తున్నాను. ఆబ్వియస్లీ ఐ విల్ గెట్ సమ్ ప్రాఫిట్స్, రైట్? ప్రాఫిట్స్ లేకుండా చేయలేను. బికాస్ ఎవరైనా అంటారు యాక్టింగ్ ఈజ్ మై ప్యాషన్, డైరెక్షన్ ఈజ్ మై ప్యాషన్ అని. బట్ ఐ కెన్ సే లైక్ డైరెక్షన్ ఈజ్ లైక్ మై పార్ట్ టైం జాబ్. లైక్ నా ప్యాషన్ కాదు, చాలా తక్కువ మంది చెప్తారు. నా ప్యాషన్ అయితే కాదండి, ఆబ్వియస్లీ నా ప్యాషన్ కాదు. బట్ ఏదో చేయాలి అని చెప్పేసి చేస్తున్నాను అంతే. అది ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, చేయాలి. బికాస్ నా జాబ్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ మీ. బికాస్ ఒక జాబ్ నేను 3,500 రూపీస్ నుంచి నేను జాబ్ చేయడం మొదలుపెట్టా. సో ఈరోజు ఈ స్టేజ్, ఇంత శాలరీ ఈ స్టేజ్లో ఉండడానికి కారణం అయితే లైక్ మై స్టడీస్. సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ దాట్. బికాస్ చాలామంది చదువుకున్న వాళ్ళు డైరెక్షన్ చేస్తారు, చదువుకోలేని వాళ్ళు డైరెక్షన్ చేస్తారు. బట్ దట్ ఈస్ సెకండరీ. డైరెక్షన్ ఈస్ నాట్ మై ప్యాషన్, ఇట్ ఈస్ మై పార్ట్ టైం జాబ్. బట్ ఐ లవ్ మై జాబ్. పార్ట్ టైం అయినా ఇష్టంతోనే చేస్తాను. ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కాకపోతే దానికి కొంచెం ఎక్కువ ఇస్తున్నారు. మీ జాబ్కి, మీ ఓన్ జాబ్కి కొంచెం ఎక్కువ ఇస్తున్నారు బికాస్ ఫుడ్ అది పెడుతుంది కాబట్టి, రైట్? సూపర్. సో నెక్స్ట్ మై హస్బెండ్ ఆల్రెడీ రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నా? ట్రైలర్ అయితే ఈ మంత్ 20th అనుకుంటున్నాను. సో రిలీజ్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఈ మంత్ ఎండ్ లోపల రిలీజ్ చేస్తాను. ఓకే. రామ్ రోమియో మీరందరు ఫ్రెండ్సా? లైక్ రామ్ రోమియో, రాజశేఖర్ అండ్ ఇమ్రాన్, మేమందరం ఒక గ్రూప్. బాబీ అని ఒక అబ్బాయి. సో మేమందరం కలిసి ఒక గ్రూప్ అనమాట. ఈ టీం మొత్తం 6 members. సంతోష్, రామ్, రాజశేఖర్, ఇమ్రాన్ అండ్ బాబీ. మేమందరం ఒక టీమ్. అండ్ ఈవెన్ నేను ట్రూ లవ్ అండ్ Part 1 చేసినప్పుడు కూడా నాకు డైరెక్షన్ ఏం తెలీదు. బట్ రాజశేఖర్ లైక్ డే అండ్ నైట్ కొన్ని సీన్స్ చెప్పి, అంటే మా 211 కాకుండా వేరే ఏదైనా షార్ట్ ఫిల్మ్ లాగా చిన్న స్టోరీస్, సో డెమో చేసేవాళ్ళం మొత్తం మా ఆఫీస్లోనే. ఈ షార్ట్ ఇలా చేయాలి, ఈ షార్ట్ ఇలా చేయాలి, ఎమోషన్ అంటే దాన్ని ఐ డూ, నాకు ఇలా కావాలి. ఎమోషన్ అంటే నేను రియల్ లైఫ్లో ఎలా ఉందో అలాగే తీస్తా. సో అలా అన్ని షార్ట్స్ చెప్పారనమాట. మెయిన్ క్లోజ్ ఏంటి, వైడ్ ఏంటి, మిడ్ ఏంటి, టైట్ క్లోజెస్ అవన్నీ చెప్పారనమాట.
అవన్నీ నేర్పించిన తర్వాత 15 days ఫుల్ నేర్చుకున్నాం. దెన్ స్టార్ట్ చేసాం. షూట్లో కూడా వాళ్ళు హెల్ప్ చేశారు. ఓకే. సో అలా సో డైరెక్షన్ మీద గ్రిప్ అలా వచ్చింది. అలా 15 days అది వర్క్ చేయబట్టి దానిలో నేర్చుకున్నారు. సో బికాస్ ఆఫ్ దట్ టీమ్. ఓకే. సో పర్సనల్ ఫ్యామిలీ గురించి ఏవైనా విషయాలు చెప్పాలనుకున్నా, లైక్ మామ్ ఏం చేస్తారు? హౌస్ వైఫ్ అండి. అండ్ బ్రదర్ సిస్టర్, ఒక సిస్టర్, షీఈస్ మ్యారీడ్ అండ్ షీ హ్యావ్ 2 daughters. అండ్ అన్నయ్య బిజినెస్, లైక్ వీ హ్యావ్ రెస్టారెంట్ అండ్ బ్రదర్ బిజినెస్ చూసుకుంటారు. ఇంకా అన్నయ్య కూడా చదువుకున్నాను, బట్ ఫాదర్ లేరు కాబట్టి ఆ బిజినెస్ అనేది అన్నయ్య హ్యాండిల్ చేస్తున్నారు. వదిన హౌస్ వైఫ్, వైఫ్ హౌస్ వైఫ్, ఇద్దరు పిల్లలు. సో ఆ పేరుతోనే పెట్టారనమాట. కూల్. అన్విత క్రియేషన్స్ ఇంకా సబ్ బ్రాంచెస్ ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? సబ్ బ్రాంచెస్ అంటే ఆల్రెడీ చెలాకి పిల్లడు అని ఒక సబ్ ఛానల్ ఉంది. చెలాకి పిల్లడు రామ్ రోమియో కామెడీ సిరీస్ అనమాట. అండ్ అలాగే 211 మ్యూజిక్ ఛానల్. 211 మ్యూజిక్ ఛానల్లో ఓన్లీ మ్యూజిక్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఈ రెండు హ్యాండిల్ చేస్తున్నాం ఇప్పటికైతే. ఓకే. సో 211లో మ్యూజిక్ ఆర్ఆర్గా కానీ లేకపోతే సాంగ్స్ కానీ చాలా ప్లెజెంట్గా అండ్ చాలా వైరల్ అయిన సాంగ్స్ అవి. ఎవరికి అడిగినా చెప్తారు, ప్రతి సెకండ్ పర్సన్కి తెలుసు తెలుగు వాళ్ళకైతే. సో మీరు సాంగ్ పర్టికులర్గా లిరిక్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు పక్కన కూర్చొని చేయించుకుంటారా? చేయించుకోమండి, అలా పక్కన కూర్చొని అయితే చేయించుకోలేము. ఎందుకంటే వాళ్ళు లిరిక్స్ ఎప్పుడో రాస్తారు వాళ్ళు. మనం ఏంటంటే సిచ్యువేషన్ చెప్తాం అనమాట. మన సిచ్యువేషన్, నాకు ఈ సీన్కి ఇలా కావాలి, సో అది ఎమోషనల్ లేకపోతే ఆ సాడ్ డెప్త్ ఎంత ఉండాలి, హ్యాపీ ఏంటి మనం చెప్తాం అనమాట. ఆ సిచ్యువేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే దెన్ మ్యూజిక్ డైరెక్టర్ మా పిఆర్ గారే రాశారు లిరిక్స్ కూడా. ఆయన సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిక్ రైటర్. సూపర్. సో అలా మాకు ప్రేమించేసాము, మేమేం చేసాం ప్రేమించేసాం సాంగ్ రాశారు. సో అలా కంప్లీట్ చేశారు అనమాట. ఓకే, సూపర్. సో బేసికల్లీ మీరు ఎక్కువ మ్యూజిక్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంపార్టెన్స్ కంపల్సరీ, డెఫినెట్గా ఉండాలండి. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్కి మనము ఒక ఆర్టిస్ట్కి మనం స్టోరీ నరేషన్ ఎలా అయితే ఇస్తామో మ్యూజిక్ డైరెక్టర్ కూడా అలాంటి నరేషన్ ఇవ్వాలి. ఇంకా డెప్త్గా ఇస్తేనే ఆ మ్యూజిక్ అనేది అంత బాగా వస్తుంది. సూపర్. సో ఆల్రెడీ మీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. సెకండ్, మన చాయ్ విత్ గౌతమిలో కొన్ని రౌండ్స్ ఉంటాయండి. దాన్ని బట్టి సెకండ్ రౌండ్ ఈజ్ గేమ్ రౌండ్ అనమాట. నేను మీతో ఒక గేమ్ ఆడించబోతున్నాను, ఆ గేమ్ మీరు ఆడాలి. నేను నిజం చెప్పాలంటే శ్రీధర్ రెడ్డి గారు అంటే చాలా సీనియర్ మోస్ట్ అయి ఉంటారు, నేను ఆడించగలలో లేదో అనుకున్నాను, దట్స్ అ ఫ్యాక్ట్. బట్ మీరు యంగ్స్టర్ కాబట్టి మీరు నాట్ వరీ అబౌట్ ఇట్ అని అనిపించింది తర్వాత. ఓకే శ్రీధర్ రెడ్డి గారు, నేను ఏం చేస్తానంటే మీకు ఒక 3 photos చూపిస్తాను. ఫస్ట్ ఫోటో చూపించి, జనరలీ మీకు సాంగ్ గురించి బాగా మ్యూజిక్ గురించి బాగా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ ఫోటో చూపించి అది ఏ సాంగ్ మీరు గెస్ట్ చేయాలి. ఓకే. ఫోటో చూపిస్తా, పేర్ ఫోటో, హీరో హీరోయిన్ ఫోటో చూపిస్తా, ఆ ఫోటో చూసి ఆ సాంగ్ ఏంటో గెస్ట్ చేయాలి. ఓకేనా? ఓకే. సినిమా నాలెడ్జ్ అయితే ఎక్కువ లేదండి, బట్ అంటే మీరు పోల్ చేస్తారు. రాముల సాంగ్. ఏ సాంగ్? అదే రాముల సాంగ్. అబ్సల్యూట్లీ రైట్ అండి, నాలెడ్జ్ లేదన్నారు. చాలా సూపర్. రీసెంట్ గా చూసాం కదా. సో రాముల నాగం చేసింది, చాలా సూపర్ హిట్ అయింది. సో మీకోసం నేను ఈజీగానే చేస్తున్నానండి, అస్సలు మీకు కష్టపడట్లేదండి. నెక్స్ట్, మీ ఫేవరెట్ హీరో ఎవరండి శ్రీధర్ రెడ్డి గారు? హీరో అంటే ఎవరు లేరు, ఎవరు బాగా చేస్తే వాళ్ళని చూస్తారు. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు వచ్చే కొత్త హీరోస్ కూడా చాలా బాగా చేస్తున్నారు. కొత్త హీరోస్ లో మీకు బాగా టచ్ అయిన హీరో ఎవరు ఉన్నారు? అడివిశేషు గారు అండి, శ్రీ విష్ణు, వీళ్ళు బాగా చేస్తారు. సూపర్. సో దిస్ సాంగ్, అదే ఈ సాంగ్ ఎక్కడ చూసానండి, యాక్చువల్లీ మూవీ అయితే చూడలేదు. మన మహేష్ బాబు గారు, హీరోయిన్ రష్మిక గారు. హీరోయిన్ ఎక్కువ నాకు టచ్ లేదండి. లాస్ట్ మూవీ ఇలాంటి సాంగ్స్ చేయరు, చాలా తక్కువ చేస్తారు. ఓకే. గెస్ ది సాంగ్. సాంగ్స్ అయితే నేను సారీ అండి నిజంగా వినలేదు. బికాస్ ఆ మూవీ కూడా నిజంగానే మీకు మైండ్ బ్లాక్ అయింది. సో నెక్స్ట్ వన్, ఇది మిస్టర్ పర్ఫెక్ట్ అండి. మిస్టర్ పర్ఫెక్ట్ పాట. ఇది ఆర్యా 2. ఆర్యా 2నే, అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. మిస్టర్ పర్ఫెక్ట్ సాంగ్ అండి.
మిస్టర్ పర్ఫెక్ట్ అదే చెప్పారు. మిస్టర్ పర్ఫెక్ట్ ఈజ్ మిస్టర్ పర్ఫెక్ట్. మీ గురించి కూడా మేము విన్నాం. మిస్టర్ పర్ఫెక్ట్ అంటే నాకు గుర్తొచ్చింది. సో 3 songs కి 2 కరెక్ట్ గా చెప్పారు శ్రీధర్ రెడ్డి గారు. రైట్. సో పాస్ అయిపోయినట్టే మీరు. Okay, సాంగ్ రౌండ్ పాస్ అయిపోయారు. Thank you. గెలిచేశారు. ఆల్రెడీ టీ ఇచ్చాం కదా, అదే గిఫ్ట్ అండి. ఓకే, ఇంకా ఉందండి యాక్చువల్లీ. అయిపోయింది, అది కూల్ అయిపోయింది, ప్రాబ్లం లేదు. సో ఏంటంటే మీ గురించి నేను ఒకటి విన్నాను. ఓకే, మిస్టర్ పర్ఫెక్ట్ అన్నారు కాబట్టి నేను ఇది చెప్తున్నాను. మీరు ఆర్టిస్ట్ని బాగా అరేంజ్ చేస్తారంట కదా, ఆ సీన్ పండే వరకు చేపిస్తూనే ఉంటారంట. పండే వరకు అంటే ఆబ్వియస్లీ యాజ్ ఎ డైరెక్టర్గా సీన్ బాగా రావాలి. సీన్ బాగా రావాలన్నప్పుడు ఆబ్వియస్లీ మేము చెప్తాం. అంటే మేము అంత దంచేసే అంత అయితే లేదండి. ఎందుకంటే లేదు, మనం ఏదైనా అంటే నేను ముందు వర్క్ షాప్ ఇంపార్టెన్స్ ఇస్తాను. షూటింగ్ బిఫోర్ వర్క్ షాప్ పెట్టుకుంటాం, ఒక 1 week కానీ 10 days కానీ. మెయిన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో ముందే వర్క్ షాప్ చేయిస్తాం. అది అక్కడ ఉంటుంది. షూట్లో మాత్రం అస్సలు ఏది ఉండదు. వర్క్ షాప్లో మాత్రం నాకు ఇలా కావాలి అంటే వాళ్ళకి తెలియదు కదా, మరి వాళ్ళకి ఎలా ఈ సీన్ ఉంది, ఓకే ఈ సీన్ నేను యాక్ట్ చేస్తా, ఎలా చేయమంటారు మీరు చెప్పండి, మనం చెప్పాలి. మనం డైలాగ్స్ ఇచ్చేస్తాం, సీన్ ఇచ్చేస్తాం, అది ఎలా చేయాలి ఎక్కడ చేయాలి అనేది వాళ్ళకి తెలీదు. అంటే నేను ఇలా చేయాలి అని చెప్పేసి చూపిస్తాను. అలా వాళ్ళు సరిగ్గా చేయలేదు, ఎందుకంటే ఆ సీన్ వాళ్ళు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి అలా కాదు ఇలా చేయండి అని చెప్పేసి చెప్తాను. కొద్దిగా సీరియస్ అయితే అవ్వాలి, ఎందుకంటే బాగా రావాలి కాబట్టి. సో ఇలా చేయాలి, అలా చేయాలి. ఈ రోజు అయినా ట్రూ లవ్ అనే కాదు, మీరు చేసిన లైక్ పిఎస్పీకే కానివ్వండి, చాలా చేశారు. ఇవన్నిట్లో బాగా వెక్స్ అయిపోయి అబ్బా ఆపేరా బాబు ఇవాళ నేను చేయలేను ఆపేయండి అన్న రోజు ఏదైనా సిచ్యువేషన్ ఏమైనా చూసారా? ఎప్పుడు చూడలేదండి. చూడలేదు. ఎవ్రీవన్ వాస్ డూయింగ్ గుడ్. అందరూ బాగా చేస్తారు. వర్క్ అంతా బాగా జరుగుతుంది. అందరూ బాగా చేస్తారు. ఫేస్ చేయలేదు. నాకున్న టీం అలా ఉంది కాబట్టి సో అందరూ సపోర్ట్ ఉంటుంది, క్యాస్టింగ్ క్రూ సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్తోనే. సూపర్. ఓకే శ్రీధర్ గారు, యాక్చువల్లీ మన చాయ్ విత్ గౌతమిలో ఒక గేమ్ రౌండ్ తర్వాత ఒక స్పెషల్ మాది స్పెషల్ అనమాట. సో జనరల్లీ ఏంటంటే మనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 2 ఇన్సిడెంట్లు పక్కా మనం చూస్తాం, 2 సిచ్యువేషన్లు. ఒకటి హ్యాపీనెస్, ఇంకోటి సాడ్. సో హ్యాపీగా ఏడ్చిన రోజులు ఉన్నాయి, బాధపడుతూ ఏడ్చిన రోజులు ఉన్నాయి. అలాంటి 2 సిచ్యువేషన్లు కానీ ఇన్సిడెంట్స్ని కానీ మీరు మాతో షేర్ చేసుకోవాలి. డెఫినెట్గా అండి. ఫస్ట్ సీన్ అయితే ఇందాక మీకు చెప్పినట్టు లైక్ ట్రూ లవ్ అండ్ ఎప్పుడైతే పార్ట్ 1 రిలీజ్ చేశానో అప్పుడు కామెంట్స్, సో కొన్ని థౌజండ్స్ ఆఫ్ కామెంట్స్ అప్పుడే చూస్తూ ఉన్నాను. డైలీ నైట్ నాకు నిద్ర ఉండకపోయేది. ప్రతి ఒక్క కామెంట్కి నేనే రిప్లై ఇచ్చేవాడిని. అందులో కొన్ని ఇప్పటికి థౌజండ్స్ ఆఫ్ కామెంట్స్కి నేనే రిప్లై ఇస్తాను, వేరే టీం ఎవరు ఇవ్వరు. సో ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను అనమాట. అక్కడ అంత బ్యూటిఫుల్ కామెంట్స్ చదివినప్పుడు రియల్లీ హ్యాపీ టీయర్స్ అయితే చాలా వచ్చాయి. అదొక సిచ్యువేషన్. అండ్ సాడ్ సిచ్యువేషన్ అంటే లైక్ ఫస్ట్ నా ఫ్రెండ్, నాకు చిన్నప్పటి నుంచి ఒకే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఖాదర్ హుస్సేన్ అని చెప్పేసి. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. ఒకే కాలేజ్, ఒకే జాబ్, అన్నీ ఒకే కలిసి ఉన్నాము. సో అతను డిగ్రీ అయిపోయిన తర్వాత మేము జాబ్ చేస్తున్నాం అనమాట. ఎంబీఏ చేద్దాం ఫస్ట్ అయితే జాబ్ చేస్తుండే. అలా జాబ్ చేసే టైంలో ఫ్రెండ్స్ అందరి మధ్యలో ఒక చిన్న గొడవ వచ్చేసి ఫుల్ తిట్టేశాను నేనే. తిట్టిన తర్వాత చిన్నప్పటి నుంచి ఎప్పుడూ అంత తిట్టుకోలేదు, బట్ ఆ రోజు ఫుల్ తిట్టేశాను, చాలా ఇన్సల్ట్ చేశాను అనమాట. ఇన్సల్ట్ చేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దాని నెక్స్ట్ డైలీ ఆఫీస్కి వాడు బైక్ మీద నన్ను తీసుకెళ్ళేవాడు. వాడు రావట్లేదు, నేనే బస్సులో వెళ్ళేసి వచ్చేవాడిని. అప్పుడు కారు బైక్ ఏది లేదనమాట. అలా బస్సులో వెళ్ళి వచ్చేవాడిని. వాళ్ళ ఆఫీస్లో చూసినా కూడా మాట్లాడదామన్నా కూడా వాడు మొహం తిప్పుకొని వెళ్ళిపోయాడు, నేను మొహం తిప్పుకొని వెళ్ళిపోయాను. ఒక లవర్స్ లాగా అనమాట. ఆ తర్వాత చూసి వాడితో మాట్లాడకపోతే ఫుల్ బాధ అనిపించేది. ఇంకా ఒకరోజు డైరెక్ట్గా సండే రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళా. డోర్ కడితే వాళ్ళ అమ్మ వీడి డోర్ తీసాడు, వీడి డోర్ తీసేసి నన్ను చూసి లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ వచ్చింది, శ్రీధర్ రా అని చెప్పి కూర్చోబెట్టాను. ఏమైంది అది అంటే ఏం లేదంటే వాడు నాతో మాట్లాడట్లేదు, ఫుల్ ఏడ్చేసాడు అనమాట. ఫుల్ ఏడ్చేస్తే ఇంకా వాడు కూడా ఏడ్చుకుంటూ వచ్చేసాడు. వాడు కూడా వచ్చేసి ఫుల్ ఏడ్చేస్తున్నాడు. ఇంకా అలా ఆ రోజు అయితే ఆ సీన్ ఇంకా ఫుల్ బాధ అనిపించింది నాకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ఎప్పుడు కొట్టుకోలేదు, తిట్టుకోలేదు అనమాట. నాకు తెలిసి అందుకే మీకు ఫ్రెండ్షిప్ వాల్యూ ఏదైతే ఉందో బాగా తెలుసు. అదే మీరు ట్రూ లవ్ ఎండ్లో కూడా తన ఫ్రెండ్ క్యారెక్టర్ పెట్టి బాగా ఆ ఫ్రెండ్ వాళ్ళే అండి యాక్చువల్గా రియల్ లైఫ్లో.
ఓకే రియల్ లైఫ్లో ఆ ఫ్రెండ్ అనేది వాడే అనమాట. ఓకే, సో అది సంగతి, అందుకే అంత బాగా పండించారు ఆయన. కూల్. సో ఫ్రెండ్షిప్ బాగా ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. రియల్ లైఫ్లో ఫ్రెండ్ అతను, ఇందులో ఆర్టిస్ట్ అనమాట. ఓకే, రియల్ లైఫ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన క్యారెక్టర్ చేశారు. ఓ, సో ఆయన క్యారెక్టర్ రియల్ లైఫ్లో ఉన్న నా ఫ్రెండ్ క్యారెక్టర్ ఇందులో ఆర్కే నలం అనే పర్సన్ చేశారు. ఓకే, ఆయన కాదు, ఆయన క్యారెక్టర్ని. ఓకే, సో చాలా బాగా చేశారు ఆర్కే గారు కూడా. ఎవ్రీవన్ లైక్ ప్రతి ఒక్క క్యారెక్టర్ వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఉంది. రామ్ రోమియో అండ్ మోనికా, రైట్? వాళ్ళిద్దరి పేరింగ్ గానీ. ఇందులో రామ్ రోమియో అనే క్యారెక్టర్ మాత్రం క్రియేటెడ్ అనమాట. రామ్ అనే క్యారెక్టర్ ని, సిగరెట్ అనే క్యారెక్టర్ ని క్రియేటెడ్, బట్ మౌనికా అనే క్యారెక్టర్ ఇట్స్ రియల్ అనమాట. ఓకే, అది లావణ్య ఫ్రెండ్ వరకు రియల్. ఈ సీన్ అనేది మాత్రం యాడింగ్, స్మోకింగ్ హస్బెండ్ అనేది క్రియేటెడ్. ఓకే, సో ఆ సీన్ కూడా చాలా బాగుంది. ఎవ్రీథింగ్ వాజ్ లైక్ కనెక్టింగ్ బాగా. ఇప్పుడు అదే సీన్ వీళ్ళిద్దరి పేరుతోనే మా హస్బెండ్ లో కూడా ఉంటాను. వీళ్ళిద్దరి పేరింగ్ కంటిన్యూటీ అనమాట. ఓహో, సో రామ్ రోమియో ఇంకా మౌనికా సేమ్ క్యారెక్టర్ ఇందులో కూడా కంటిన్యూ అవుతుంది. ఏంటి వాళ్ళ పేరింగ్ బాగా నచ్చిందా? జనాలకు నచ్చింది. సో ఇందులో కూడా స్క్రిప్ట్ మారిన ఇద్దరు మారదు అనేసి తిరుగుతుంది. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇద్దరు పేరు మాత్రం డిఫరెంట్గా, పేరు బాగుంటుంది. ఇందులో ఉన్న కొద్దిసేపు అయినా ఇద్దరు బాగుంటారు. 2-3 సీన్స్లో ఉంటారు, బాగుంది. సూపర్. సో రెండు సిచ్యువేషన్ షేర్ చేసుకున్నారు. నెక్స్ట్ మనం ర్యాపిడ్ ఫైర్కి వెళ్దాం. ర్యాపిడ్ ఫైర్లో మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి మీరు ఆన్సర్స్ చెప్పాలి. ఓకే, మీ డ్రీమ్ హీరో ఫర్దర్గా వర్క్ చేయాలనుకుంటే? నా డ్రీమ్ హీరో ఫర్దర్గా వర్క్ చేయాలనుకుంటే నేను జూనియర్ ఎన్టీఆర్తో వర్క్ చేయాలి. ఎన్టీఆర్ గారితో ఒక మంచి యాక్షన్ ఫిల్మ్ చేయాలి. యాక్షన్ ఫిల్మ్? మీరు ఎన్టీఆర్ గారు ఫ్యానా? ఫ్యాన్ కాదు, బట్ చేయాలి. బాగా చేస్తున్నారు, ఈ మధ్య బాగా చేస్తున్నారు. ఆయన స్టోరీస్ ఏదైతే సెలెక్షన్ ఉందో అవి అన్ని బాగా చేస్తున్నారు. సూపర్. ఫేవరెట్ ఇండస్ట్రీలో ఆన్ స్క్రీన్ కపుల్? ఇండస్ట్రీలో వీళ్ళిద్దరు చేస్తే బ్రహ్మానందం, కోవేశ్వరుల వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎప్పటి నుంచో చూస్తున్నా. వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా, సీరియస్లీ. బ్రహ్మానందం అండ్ కోవేశ్వరుల గారు, ఎస్, కామెడీ టైమింగ్. సూపర్. ట్రూ లవ్ అండ్ ఆర్ మై హస్బెండ్, ఏది బెస్ట్ అనిపించింది వర్క్ చేసేటప్పుడు? ఆబ్వియస్లీ ట్రూ లవ్ అండి. అండ్ సెకండ్ వచ్చేసి రెండు బెస్ట్ అనిపించాయి, బట్ ఫస్ట్ ఈజ్ ఫర్ ట్రూ లవ్ అండ్ సెకండ్ ఈజ్ సెకండ్. ఫస్ట్ ఈజ్ ఫస్ట్ కాబట్టి, ఫస్ట్ ఈజ్ బెస్ట్ కాబట్టి ట్రూ లవ్ అండ్ అంటే మై హస్బెండ్ సెకండ్ అంటే పక్కకు తోస్తారనమాట, రాసుకోండి. తోయలేదండి, అది కూడా బెస్టే, బట్ చూసుకుంటే ఫస్ట్ చేసాం కాబట్టి ఫస్ట్ వైఫ్ ఈజ్ ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్ ఈజ్ సెకండ్ వైఫ్, ఎలా అంటాము? ఇద్దరు బెస్టే. అంటే రాజుగారు కాదు, రాజుగారు ఫస్ట్ పెళ్ళం మంచిది అంటే సెకండ్ పెళ్ళం మంచిది కాదు అన్నట్టు. ఓకే, బాగా కవర్ చేశారు, కానీ మీరు అనుకుందే మీరు అనుకోండి, పర్వాలేదు. అంతేనా? ఓకే, సో మీకు ఏ జోనర్ అంటే బాగా ఇష్టం? థ్రిల్లర్, లవ్ స్టోరీ, హర్రర్? కామెడీ అండ్ యాక్షన్ థ్రిల్లర్ అంటే బాగా ఇష్టం. సారీ, లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ అంటే బాగా ఇష్టం. లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్. ఓకే, కామెడీ అనేది ఇప్పుడు మనం ఒక లవ్లో కూడా పెట్టుకోవచ్చు కామెడీ అనేది, బట్ లవ్, కామెడీ అండ్ యాక్షన్ థ్రిల్లర్. ఓకే, డెఫినెట్గా ఒక నెక్స్ట్ ఒక యాక్షన్ థ్రిల్లర్ చేస్తాను. డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే బాగుంది. ఓకే, ఒక ఇన్సూరెన్స్ గురించి అనమాట. బాగుంటుంది, అది ఒక సస్పెన్స్ థ్రిల్లర్, బాగుంటుంది. ఓకే, ఫేవరెట్ ఫుడ్? పప్పన్నం, గోంగూర పచ్చడి, ఈ రెండు అంటే చాలా ఇష్టం. మధ్యాహ్నం అయిపోయింది, మీరు ఇలా చెప్తుంటే నాకు నోట్ నుండి వాటర్ వచ్చేస్తుంది. బేసికలీ ఐఎమ్ అ ఫుడీ అనమాట. ఓకే, సో ఇంకొక విషయం, మా శ్రీధర్ గారు కూడా చాయ్ అంటే బాగా ఇష్టపడతారంట. శ్రీధర్ గారు ఎన్నిసార్లు తాగుతారు చాయ్? డైలీ 1 లీటర్ పాలు. మా మూవీ ఆఫీస్లో వెళ్ళగానే పాలు తీసుకొని వెళ్ళిపోతాను. నా టీం మొత్తం పాలు పెట్టేస్తారు. సార్ షుగర్ ఎంత వేసుకోవాలి, అదే మీరు వేసుకోండి. నేను వెళ్ళి షుగరు, టీ పౌడర్ వేసేసుకొని బాగా ఒక 1/2 అవర్ బాగా మరగబెట్టేసి కొద్ది పోసుకుంటూ తాగి అవర్లీ మార్నింగ్ టు నైట్ వరకు మొత్తం తాగేస్తా. ఎవరు తాగరు మా దాంట్లో,
కాదు శ్రీధర్ గారు, చాలామంది అంటారు టీ తాగితే గ్లామర్ తగ్గిపోతారు, లేకపోతే కలర్ తగ్గిపోతారు, ఇలా అంటూ ఉంటారు కదా. ఆల్రెడీ ఉన్న గ్లామర్ ఇంకేం తగ్గుతుందండి, అదేం లేదు. బట్ రిలీఫ్ ఉంటుంది, హెడేక్ అనేది రావు, మంచి రిలీఫ్ ఉంటుంది అనమాట. యాక్టివ్గా ఉండొచ్చు, ఇంకా బాగా వర్క్ చేయొచ్చు, అండ్ బాగుంటుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అదే ఒపీనియన్, ఎందుకంటే కాలేజ్ టైం నుండి ఐఎమ్ బిగ్ చాయ్ లవర్. తాగుతూనే ఉంటుందండి చాయ్. చాయ్ మీద చిరంజీవి గారే పెద్ద పాట పాడారు, చాయ్ చమక్కున చాయ్, బాగుంటుంది. ఎస్. క్రేజియస్ట్ మూమెంట్, బాగా క్రేజీగా ఫీల్ అయిన ఒక మూమెంట్? క్రేజీగా ఫీల్ అయిన మూమెంట్స్ అంటే చాలా ఉన్నాయి. మీకు బాగా గుర్తుండిపోయే క్రేజీ మూమెంట్? గోవాలో అండి, గోవాలో నేను స్కూబా డైవింగ్కి వెళ్ళినప్పుడు. మీరు గోవా గురించి చెప్పొద్దండి. స్కూబా డైవింగ్ ఫస్ట్ టైం వెళ్ళాను. అంటే గోవాకి ఎవ్రీ డిసెంబర్ వెళ్తా, ఎవ్రీ డిసెంబర్ 15 days టూర్ వేస్తా. కానీ లాస్ట్ ఇయర్ వెళ్ళాలా, ఈ ఇయర్ వెళ్తాను వెళ్ళని తెలియదు, డౌట్ వెళ్ళాను. లాస్ట్ ఇయర్ ట్రూల్ ఈవెంట్ వల్ల వెళ్ళలేకపోయాను, ఇప్పుడు లాక్డౌన్ వల్ల వెళ్ళలేకపోయాను. 2 years అయింది. బట్ పాస్ట్ 10 years నుంచి రెగ్యులర్ వెళ్తూ ఉన్నాను. బట్ ఫస్ట్ టైం నేను లాస్ట్ ఇయర్ కాకుండా ఆ లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు స్కూబా డైవింగ్ అనమాట. గోవా నుంచి ఒక 60 kilometers, ఆల్మోస్ట్ మహారాష్ట్ర బార్డర్లో, సముద్రం మధ్యలో తీసుకెళ్ళి ఆక్సిజన్ అవన్నీ ఇచ్చేసి లోపల వేసేస్తారు. ఆ స్కూబా డైవింగ్ లోపల అనమాట. లోపలికి వెళ్ళేసి మనము ఏదో ఒక ఫిషింగ్ పట్టుకోవాలన్నమాట. ఒక ఫిషింగ్ పట్టుకుంటే వాడు ప్రైజ్ ఇస్తాడు, ఒక 50,000 ప్రైజ్ ఇస్తాడు. ఆ ఫిషెస్ మనకు దొరకవు అనమాట. సో చాలా క్రేజియస్ట్ మూమెంట్. ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళిపోయినాం. వాళ్ళు కొద్దిమంది లైవ్ గార్డ్స్ ఉంటారు అనమాట. మనకి ప్రతి ఒక్క పర్సన్కి ఒక పర్సన్ని పంపిస్తారు వాళ్ళు లోపల. వాళ్ళకి దొరకకుండా ఫిషెస్ కోసం అని చెప్పి వెతుకుతూ చాలా దూరం వెళ్ళిపోయాయి. ఇంకా తర్వాత ఆక్సిజన్ తగ్గిపోతుంది, నాకు ఊపిరి ఆడట్లేదు. పైకి ఇలా వద్దామంటే నాకు స్విమ్మింగ్ కూడా రాదనమాట. ఇంకా వాళ్ళు ఏదన్నా అంటే ఇలా అనాలి, లేదా ఇలా అనాలి అనమాట. సో ఇలా అంటే ఓకే, ఇలా అంటే నాట్ ఓకే. సో వెంటనే పైకి తీసుకెళ్తారు. ఇలా అన్నా కూడా నా చుట్టుముట్టు ఎవరికి అనిపించట్లేదు. చాలా ట్రై చేస్తూ ఇలా అంటూ ఆల్మోస్ట్ వెళ్తూ ఉన్నా ఒక పర్సన్ వచ్చి తీసుకుని వెళ్తాం. ఓ మై గాడ్. సో క్రేజియస్ట్ థింగ్స్ బాగానే చేస్తారు అయితే? చాలా చేస్తాము. ఇంకా బోటింగ్, ఐలాండ్ ట్రిప్ చాలా చేస్తాం. నేను అక్కడే అండి. నేను చాలా ఏడుస్తానండి, ఎందుకు చెప్పను. మా తమ్ముడు వెళ్ళాడు, మా నాన్నగారు వెళ్ళారు, నన్ను మాత్రం వెళ్ళనివ్వలేదు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళారు. ఫ్యామిలీతో వెళ్ళండి సార్. మా అమ్మ ఒప్పుకోదండి నన్ను గోవా పంపించడానికి. సో వదిలేస్తాను ఆ బాధ, నేను నాలో దిగమింగుకొని నెక్స్ట్. పర్లేదు, ఇదన్నా విన్నారు కాబట్టి చూస్తే మీ పేరెంట్స్ డెఫినెట్గా తీసుకెళ్తారు. సమస్య లేదండి, తీసుకెళ్తారు. పెట్టాలంటే దానికి పెద్ద భాగవతం అవ్వాలి. నెక్స్ట్ మీ హాబీస్ ఏంటి? అంటే డైరెక్షన్, ప్రొడక్షన్. నా హాబీస్ లిజనింగ్ మ్యూజిక్, సింగింగ్ సాంగ్స్, ప్లేయింగ్ విత్ కిడ్స్, కుకింగ్. ఒక సాంగ్ పాడరా? డెఫినెట్గా పాడతానండి, బట్ మీరు భయపడద్దు. అండ్ కుకింగ్ ఈజ్ మై ఫేవరెట్. చిన్నప్పటి నుంచి అందరు ఫ్రెండ్స్ బయట ఆడుకుంటూ ఉంటే నేను మాత్రం అమ్మ పక్కనే ఉండి కుకింగ్ నేర్చుకున్నాను. A to Z, టీ దగ్గర నుంచి బిర్యానీ వరకు అన్నీ వచ్చు. లైక్ ఎట్ ఏ టైం 50 members వండి పెట్టమన్నా పెట్టేస్తాను. అయితే ప్రొడక్షన్ ఖర్చులు ఈవెన్ ట్రూ లెవెన్లో మీరు మేకింగ్ వీడియో చూసే ఉంటారు. లైక్ అక్కడ ఫుడ్ కూడా వండి పెట్టాను అందరికి, నేను వడ్డించాను కూడా. లేదు వడ్డించేది. ఆ రోజు ఇంట్లోనే షూట్ ఉంది. ప్రొడ్యూసర్ గా డబ్బులు తగ్గించుకున్నారు మీకు? ఆబ్వియస్లీ తగ్గించాం. ఫుడ్ పార్ట్ 1కి చాలా హెవీ అయిపోయింది, పార్ట్ 2కి చాలా తగ్గించాం. సూపర్. సో వంట కూడా బాగా ఇంపార్టెంట్ అనమాట. అవును, నేను మర్చిపోయా, పాట పాడడం కూడా అన్నారు కదా హాబీస్లో, పాట పాడరా? యా షూర్, డెఫినెట్గా. సో మీకు ఏ సాంగ్ కావాలో చెప్తే, లైక్ ఏ సాంగ్ పర్టికులర్, ఏ సాంగ్ లేదు, మీకు నచ్చిన సాంగ్. మీకు నాకు బాగా నచ్చిందంటే కాకి పిల్ల కాకి ముద్దు, కాబట్టి మా ట్రూ లవ్ సాంగ్స్. ఓకే. కలిసే ఉందామనుకున్నా, కలలను కంటూ కూర్చున్నా, నిజమయ్యే క్షణమెదురయ్యేసరికి ఇంతగా మారాలా, నీలోనే జీవిస్తున్నా, నీతో జీవితం అనుకున్నా, బదులుగా మిగిలిన బాధల భారం మోస్తూ బతకాల. ఇరువురికన్నా ఈ కథలో చెరి ఒకరైనా, ఈ కథలో
నేరం చేసిందెవరు అంటూ అడిగే ప్రశ్న మిగలాల మనదనుకున్న రేపటిలో మనమేమయ్యాం ఇంతటిలో సాయం చేసే బంధం బంధించేస్తే వద్దని చెప్పాలా మేమేం చేశాము ప్రేమించేశాము తప్పేం చేశాము మా కథ రాశాము మేమేం చేశాము ప్రేమించేశాము తప్పేం చేశాము మా కథ రాశాము. సూపర్ చాలా బాగుందండి. యాక్చువల్లీ ఈ సాంగ్ వింటుంటే ఐ విల్ గెట్ గూస్ బంప్స్. ఐ డోంట్ నో వై, ఎందుకో తెలీదు, బాగా టచ్ అవుతుంది హార్ట్కి. నిజంగానే చాలామందికి అయి ఉంటుంది ఐ గెస్. అందుకే కదా అంత వైరల్ అయింది మూవీ అండ్ సాంగ్స్ కూడా. ఓకే, సో మీ దృష్టిలో భయం అంటే ఏంటి? భయం అంటే నాకెప్పుడు భయం అయితే వేయలేదు. మీకు భయం అనేది లేదా? భయం అంటే ఒకరికి మనకు ఒక కమిట్మెంట్, మనం ఈ వర్క్ మనం చేస్తాము అనే టైంకి ఇది మేము డెలివరీ ఇస్తాము, ఇది చేస్తాము అన్న ఈ జోన్లో మనం అది చేయలేకపోతే దట్ ఈస్ కాల్డ్ భయం. నాకు ఇది ఇచ్చారు, సో ఐ హ్యావ్ టు కంప్లీట్ ఈ టాస్క్, నేను ఈ టైంలో కంప్లీట్ చేయాలి, ఆ టాస్క్ నేను కంప్లీట్ చేయాలి అన్న భయం నాకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మన మీద ట్రస్ట్ పెట్టుకొని మనకు ఆ టాస్క్ ఇచ్చినప్పుడు వీ షుడ్ కంప్లీట్ దాట్. ఆ సిచ్యువేషన్స్లో భయం తప్ప వేరే ఏ విషయం భయం లేదు. ఓకే, తినడం నిద్రపోవడం రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. తినడం నిద్రపోవడం సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే తినడం అంత హెవీగా నేను తినను, బట్ ఒక అమ్మాయి ఎలా మెయింటైన్ చేస్తాను నేను అలాగే మెయింటైన్ చేస్తాను కాబట్టి ఎక్కువ తినను నేను. అంటే మీరు చాలా యంగ్గా కనిపించడానికి కారణం అది కూడా అనుకుంటా. నేను సంతూర్ వాడతాను. సంతూర్ పాప? సంతూర్ అమ్మాయిలే వాడారు, అబ్బాయిలు కూడా వాడతారు. అది రాసుకోండి సాంబా అన్నట్టు రాసుకోండి. సంతూర్ అమ్మాయిలే కాదు, శ్రీధర్ రెడ్డి గారు కూడా వాడుతున్నారు. లేదు, అబ్బాయిలు కూడా వాడతారు. అబ్బాయిలు కూడా వాడతారా? సంతూర్ ఫాదర్, సంతూర్ మదర్, సంతూర్ ఫాదర్, రైట్? సూపర్. ఓకే, సో నెక్స్ట్ కొత్త టాలెంట్ లైక్ కొత్త స్టోరీస్ పట్టుకొని ఎవరైనా కొత్త డైరెక్షన్ చేద్దామని కొత్తగా ఎవరైనా వస్తే మీరు వాళ్ళకి సపోర్ట్ చేసి ఛాన్స్ ఇస్తారా మీ అన్వేత క్రియేషన్? ఆల్రెడీ సపోర్ట్ చేసాము అండ్ సపోర్ట్ చేస్తాం. ఆల్రెడీ మా దాంట్లో సావిత్రి త్రివిక్రమ్ ఒక డైరెక్టర్ వైజాగ్ నుంచి వచ్చారు, పవన్ కుమార్ అని. సో మేము చేసాం అది. అండ్ ఆల్సో రోక్స్ వెబ్ సిరీస్ కూడా బయట వాళ్ళకి వచ్చాడు, శివమజ్జి అని. ప్రొడక్షన్ మీరు చూసుకుంటున్నారా? సో అలా వేరే కూడా వస్తున్నాయి స్టోరీస్. ఎవరైనా చూసి ఇప్పుడు అప్రోచ్ మీ దగ్గరకు అయితే యోగోనా టేక్? డెఫినెట్గా అంటే స్టోరీ బాగుంటే డెఫినెట్గా ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా తీసుకుంటాం. సో మీ ప్రయత్నాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోకుండా ఇన్ కేస్ మీ దగ్గర మంచి వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇండిపెండెంట్ మూవీస్ ఏదైనా ఉంటే ప్లీజ్ అన్వేత క్రియేషన్స్కి వెళ్ళి అప్రోచ్ అవ్వండి. బాగుంది అనిపిస్తే దే గోనా ప్రొడ్యూస్ ఇట్. అంతే కదా సార్? సూపర్. సో అయిపోయింది ఇక్కడతో, మన రాపిడ్ ఫైర్ అయిపోయింది. ఓకేనా సార్? నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే జనరలీ ట్రూత్ అండ్ డేర్ మీరు ఆల్రెడీ ఆడే ఉంటారు చాలామంది. డైలీ మనం ఎప్పటికప్పుడు ఆడుతూ ఉంటాం అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు. సో మన షోలో ట్రూత్ అండ్ డేర్ అని ఒకటి ఆడుతున్నాం. జనరలీ బాటిల్తో ఆడతారు, కానీ వీ హ్యావ్ చిట్స్ అనమాట. ఆ 2 చిట్స్ అక్కడే ఉన్నాయి. దానిలో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోండి. దానిలో ట్రూత్ వస్తే నిజం చెప్పాలి, డేర్ వస్తే డేర్ చేయాలి. డేర్ వచ్చిందండి. అరే వా, శ్రీధర్ గారు మీరు చాలా లక్కీ అండి. ట్రూత్ వస్తే చాలా కష్టపడాలి మీరు, ఎన్ని నిజాలు బయట పెట్టాలో. ఏం పర్లేదు, కానీ డేర్ వచ్చింది కాబట్టి వెరీ సింపుల్ అండి. మీకు టమాటో అంటే ఇష్టమేనా? సో బేసికలీ టొమాటో ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. వైటమిన్ సి ఉంటుంది, వైటమిన్ కే ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో కరోనా వైరస్తో ఫైట్ చేయడానికి మనకి వైటమిన్ సి టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ అక్కర్లేదు, నిమ్మకాయ అండ్ టొమాటోస్ తింటే సరిపోద్ది. దీన్ని నేను మంచిగా శుభ్రంగా కడిగేసి తీసుకొచ్చా. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఒకేసారి నోట్లో పెట్టుకొని బైట్ చేసి తినాలి. మొత్తం నోట్లో పెట్టుకుని అనుకుని తినాలా. యూ హ్యావ్ 30 seconds ఆఫ్ టైం. 30 seconds ఆఫ్ టైంలో శ్రీధర్ రెడ్డి గారు ఈ మొత్తం ఒకేసారి టమాటో నోట్లో పెట్టుకొని చూ చేసి తినాలన్నమాట. మొత్తం నోట్లో పెట్టుకోవాలి. కమ్ ఆన్ శ్రీధర్ గారు.
ఓకే, సో వైటమిన్ సి ఉంటుంది, వైటమిన్ కే ఉంటుంది, హార్ట్ డిసీజ్ రాకుండా హెల్ప్ చేస్తుంది, అండ్ క్యాన్సర్ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఓ మై గాడ్, ఏంటండి సీరియస్? 9 సెకండ్స్లో తినేసారు. నేను ఇంత పెద్దది తీసుకొచ్చా, అప్పటికి నోట్లో పెట్టుకున్నారు. నేను 30 సెకండ్స్ టైం ఇస్తా అన్నాను, ఇంచుమించుగా 10 సెకండ్స్ అనుకోండి, 10 సెకండ్స్లో మీరు తినేసారు. సూపర్, కంగ్రాచులేషన్స్. గిఫ్ట్ ఏమైనా ఇస్తున్నారండి? యా, ఇస్తానండి. గిఫ్ట్ ఎందుకు ఇవ్వు, అసలు మీరు రావడమే మాకు గిఫ్ట్. మీకు స్పెషల్ చాయ్ మళ్ళీ నేను చేసి పెడతాను, అది మీకు గిఫ్ట్ అనమాట. సో బేసికలీ టొమాటోస్ తింటారా మీరు నార్మల్గా సాలెడ్స్ వాటిలో? ఎస్, అది సంతూర్ పాప ఫేస్కి కూడా టమాటో బాగుంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పెట్టేసుకొని నీట్గా వాష్ చేసుకుంటే ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఆయిలీ స్కిన్ కూడా పోతుంది. వావ్, ఇలాంటి టిప్స్ అని మీరు చెప్తుంటే భలే ఉంటుంది. మళ్ళీ మీకు తెలుసులేండి, బట్ ఓకే. సో టమాటోస్ ఫేస్ కూడా రాసుకుంటారనమాట మీరు. అలాగే హెయిర్ కూడా ఏదైనా టిప్ చెప్పొచ్చు కదా, మీది చాలా బాగుంది హెయిర్. నేనేం పెట్టుకోనండి, సింపుల్ న్యాచురల్. అరే వా, మీరు లక్కీ. అయితే చాలా మంది చిన్న చిన్న పిల్లలు కూడా బాల్డ్నెస్ వస్తుందక్క, హెయిర్ ఫాల్ వస్తుందక్క, అయితే లక్కీ. సూపర్. సో చాలా బాగా ఆడేసారు ఈ రౌండ్ కూడాను. డేర్ అండ్ ట్రూత్లో డేర్ వచ్చింది, అండ్ టొమాటో మీరు 10 సెకండ్స్లోనే తినేసారు. దట్స్ ఆసమ్. 9 సెకండ్స్. సూపర్. సో నెక్స్ట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దంషరాజ్. ఆల్రెడీ మీరు ఇవి కూడా ఆడుంటారు. ఒక మూవీ పేరు చాలా లాంగ్ బ్యాక్ అండి. లాంగ్ బ్యాక్. సో సో ఇప్పుడు మీరు ఆడాలి. ఆఫీస్లో జాయిన్ అయిన కొత్తలో ఆడేది, మళ్ళీ ఇంతవరకు లేదు. లెట్స్. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒకటి చూపిస్తాను, మూవీ పేరు, అది మీరు యాక్ట్ చేసి చెప్పాలి, నేను గెస్ట్ చేస్తాను. ఇంకోటి నేను యాక్ట్ చేస్తాను, మీరు గెస్ట్ చేయాలి. ఇది మీది, నాకు తెలీదు దానిలో ఏముందో, మీరు యాక్ట్ చేసి చూపించాలి, నేను గెస్ట్ చేయాలి. ఇప్పుడు ఓకే, ఒకటే ఒక వర్డ్, ఒక వర్డ్. నోరు ఇప్పకూడదు. మీసం వెలేయడం, అదే మీసం వెలేయడంకి రిలేటెడ్ మూవీ. ఒకే వర్డ్, ఒక్క మగాడు. అర్రే వా, సూపర్. మీరు బాగా యాక్టింగ్ చేశారా, నేను బాగా చెప్పానా, నాకు అర్థం కావట్లేదు. ఒక్క మగాడు, అర్రే వా, చాలా సింపుల్గా ఉంది. చాలా ఈజీగా నేను చెప్పేస్తాను కదా. నెక్స్ట్ నాకు మాత్రం ఘోరంగా వస్తుందండి. ఐ నో దట్. ఇలాంటివన్నీ నాకే ఎందుకు వస్తాయి, నాకు అర్థం కాదు. ఓకే, పిశాచి, సైకో, పిశాచి, దయ్యం, భూతం. దయ్యం, భూతం, పిశాచి, రాక్షసుడు. అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్, రాక్షసుడు. ఎస్, రాక్షసికి రాక్షసుడు. ఎస్, సో నేను కూడా బాగా యాక్ట్ చేశాను. ఐఎమ్ అ వెరీ బ్యాడ్ యాక్టర్, అది పక్కన పెట్టండి. కానీ ఫైనలీ మీరు గెస్ట్ చేశారు కాబట్టి ఈ రౌండ్లో మీరు గెలిచారు, నేను గెలిచా, ఈక్వల్ అయిపోయింది. ఓకేనా? సో చాలా బాగా అనిపించింది శ్రీధర్ రెడ్డి గారు, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అండ్ ట్రూ లవ్ ఎండ్ లాగానే మై హస్బెండ్ కూడా చాలా బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ మూవీ కూడా చేస్తున్నారు కదా, ట్రూ లవ్ ఎండ్ మూవీగా చేస్తున్నారు. ట్రూ లవ్ ఎండ్ ని మూవీగా కూడా మీరు చూడబోతున్నారు. ఒక 60% ఆఫ్ చేంజ్, స్టోరీని చేంజ్ చేసి ఇంకా బ్యూటిఫుల్ సీన్స్ ని యాడ్ చేసి చేస్తున్నాం. ఓకే, సోల్ అదే ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ది స్టోరీ అండ్ సీన్స్ విల్ బి చేంజ్. సమ్ సీన్స్ విల్ బి చేంజ్డ్, రైట్? సూపర్. సో ఆల్ ద బెస్ట్ అండి శ్రీధర్ రెడ్డి గారు. అండ్ కొత్త వాళ్ళకి ఇంకా మీరు మంచి ఛాన్సెస్ ఇవ్వాలనుకోండి. డెఫినెట్గా అండి, మీ దగ్గర కూడా ఒక మంచి స్టోరీస్ ఏదైనా ఉన్నా, లైక్ షార్ట్ ఫిల్మ్స్కైనా, వెబ్ సిరీస్కైనా, ఓటీటీ ప్లాట్ఫామ్స్కైనా స్టోరీ బాగుంటే డెఫినెట్గా అన్విత క్రియేషన్స్ ఆల్వేస్ యు గైస్ సపోర్ట్ యూ.
శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. పిలవగానే వచ్చారు అండ్ మాకింత మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇట్ వాస్ లైక్ మోర్ ఓవర్ చిట్ చాట్ లాగా చాలా బాగా మీ ఏవైతే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో అవన్నీ బాగా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండ్ చాయ్ విత్ గౌతమి. అంతేకాకుండా ఎలా అనిపించింది ఇంటర్వ్యూ? హౌ వాస్ దాట్? యాక్చువల్లీ టు బీ హానెస్ట్ లైక్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇంటర్వ్యూ అండి. బికాజ్ నాకు ముందు చాలా రేడియో ఇంటర్వ్యూస్ అయితే ఇప్పటికి ఒక 3-4 ఇచ్చాను అండ్ ఒక జూమ్ ఇంటర్వ్యూ. బట్ లైవ్గా ఇక్కడ అంటే ఫస్ట్ టైం. అండ్ రియల్లీ వచ్చేటప్పుడు లైక్ యాజ్ ఎ డైరెక్టర్గా నాకు ఫియర్ ఉండొద్దు. బట్ నేను ఒక కెమెరా ముందు ఉండి ఇలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడం అంటే ఇట్స్ రియల్లీ వండర్. అండ్ నేను నియర్లీ ఇట్స్ 40 to 50 minutes, బట్ రియల్లీ ఇట్స్ వండర్ ఫర్ మీ ఆల్సో. అండ్ రియల్లీ గౌతమి గారు లైక్ యువర్ క్వశ్చన్స్ ఆర్ రియల్లీ హాసమ్. అండ్ నా పాస్ట్ని గుర్తు చేశారు, నా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని కూడా బయటకు తీశారు. సో రియల్లీ ఐ ఎంజాయ్డ్. అండ్ మీ టీ అయితే చాలా బాగుందండి, చాలా బాగుంది. రియల్లీ ఐ ఎంజాయ్డ్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ రెడ్డి గారు. మరెన్నో మంచి మంచి హిట్ మూవీస్ రావాలి అండ్ మళ్ళీ మిమ్మల్ని నేను డైరెక్టర్గా ఇన్వైట్ చేయాలి. డెఫినెట్గా అండి, మీరు పిల్లకుని సార్ నేనే వస్తాను. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. Yeah, sure. థ్యాంక్ యూ.